30 వచ్చింది అంటే కూడా ఇప్పుడే ఉందమ్మా ఇంకా ప్రెగ్నెన్సీలు రావు అని డాక్టర్స్ ఆర్ డిసైడింగ్ దట్. ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ డాక్టర్ సేస్ వీ కెన్ టేక్ ఫ్రమ్ 23 నుండి ఒక 30 ఏజ్ వరకు ఒక 15% ఆఫ్ ఫర్టిలిటీ ఛాన్సెస్ మనం ఇస్తాం. ఆఫ్టర్ 30 ప్రాపర్ టైంకి పీరియడ్స్ రాకపోవడం, ప్రాపర్గా హెల్త్ని వాళ్ళు టేక్ కేర్ చేయలేకపోవడము, లైక్ థైరాయిడ్ ఇష్యూస్ రావడం, ఇలాంటివన్నీ వై ఓన్లీ హ్యాపెన్ ఫర్ రైట్ నో మోడర్న్ ఉమెన్ అంటే ప్రతి ఒక్క ఉమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఐటీ ఎంప్లాయీస్కి నైట్ షిఫ్ట్ జాబ్ లేదు అంటే వాట్ అబౌట్ దోస్ కంపెనీస్? ఆర్ వి గోనా చేంజ్ దిస్? ఆర్ వి గోనా చేంజ్ ద సొసైటీ? ఏది చేంజ్ అవ్వదండి. మనమే సొసైటీ వైజ్గా మనము ఎలా చేంజ్ చేసుకోవాలి అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. హౌ టు ఫైండ్ ఏ ప్రాపర్ న్యూట్రిషన్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ స్క్రోల్ చేయగానే టుడే యూ నీడ్ టు హ్యావ్ అ జింజర్ వాటర్, టుడే యూ నీడ్ టు హ్యావ్ అ ఫెనుగ్రీక్ వాటర్, ఇన్సులిన్ తగ్గిపోతుంది అది ఇది అని అంటారు. సో అవి చూసి ఇంపాక్టెడ్. March 8th ఉమెన్స్ డే స్పెషల్గా ఫైండ్ యువర్ హెల్త్ యాప్ లాంచ్ కాబోతుంది. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ యాప్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హేమమాలిని. సో రైట్ నౌ విత్ మీ ఉమెన్స్ హెల్త్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫెర్టిలిటీ న్యూట్రిషనిస్ట్ అయినటువంటి డాక్టర్ మౌనికా గారు ఉన్నారు. అయితే ఈవిడతో మాట్లాడే ముందు ఐ వాంట్ టు లైక్ లిటిల్ బిట్ ఇంట్రో ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. బికాస్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫెర్టిలిటీ ఇష్యూస్ని చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. అబౌవ్ 30 తర్వాత ప్రెగ్నెన్సీ కన్సీవ్ చేయాలి అంటే మాత్రం చాలా డిఫరెన్సెస్, చాలా హార్డ్ ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, ప్రాపర్ ఫుడ్ డైట్ చార్ట్ లేకపోవడం, ఇలాంటివన్నీ చాలా ఫేస్ చేస్తున్నారు. ఐ హ్యావ్ మెనీ క్వశ్చన్స్ ఆన్ దిస్. మీకు కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అవే క్వశ్చన్స్ టుడే ఐ వుడ్ లైక్ టు ఆస్క్ విత్ మౌనికా గారు. సో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ హాయ్, నమస్తే. హలో, హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ అబౌట్ యూ? నేను చాలా బాగున్నాను. సో యాజ్ ఐ డిస్కస్డ్ ముందే, సో ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు ఫెర్టిలిటీ ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాము. 30 వచ్చిందంటే కాస్త కంగారు పడిపోతున్నారు. అరే ఏం జరుగుతురా బాబు, ఏంటి పిల్లల్ని కనాలంటేనే అదొక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. సో మీరు ఈ పాత్ వైపు రావడానికి వాట్ ఈస్ ద మెయిన్ మీ మోటివ్ ఏంటి, ఇటు సైడ్ రావాలి ఇలాగా అని చెప్పి? సో మై మెయిన్ మోటో ఇంటూ ద ఫర్టిలిటీ న్యూట్రిషన్ ఆర్ అ ఉమెన్స్ న్యూట్రిషన్ అన్నది ఉమెన్సే కారణం. ఓకే. ఎందుకంటే వి ఉమెన్ డోంట్ టేక్ కేర్ అబౌట్ అవర్ సెల్ఫ్. ఇంట్లో వాళ్ళందరి గురించి, వాళ్ళ కెరియర్ అండ్ ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీస్ అనేసి ఎవ్రీథింగ్ గోస్ ఆన్. కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుండా దే డోంట్ గివ్ ద టైమ్ ఫర్ దెమ్ సెల్వ్స్. సో ఎలా వర్క్ చేస్తారు అంటే అట్లీస్ట్ ఆ ఫోన్కి ఒక బ్యాటరీ అన్న పెడతారు కానీ దే డోంట్ రీఛార్జ్. దే ఆర్ అ మల్టీ టాస్కర్స్. ట్రూ. Right, so this is where I came into the women's health over here. Like my aim is main to like help women, like mostly ప్రతి ఒక్క ఉమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. దే ఆర్ నో ఉమెన్ సచ్, దే ఆర్ నార్మల్ నౌడేస్. మేబీ టీనేజర్స్ నుండి కానివ్వండి, లేదా 40 పెరిమెనోపాజ్ అని, మెనోపాజ్ అనేసి, ప్రెగ్నెన్సీ ప్లానింగ్స్లో ఉండి, ప్రీ ప్రెగ్నెన్సీ అనేసి, లైక్ సో మెనీ హార్మోనల్ ఇష్యూసెస్ ఉన్నాయి. ఓకే. సో యాజ్ ఐ మెన్షన్డ్ 30 వచ్చింది అంటే కూడా ఈవెన్ ఇన్ మా పర్సనల్గా మా రిలేటివ్స్లో, మా కజిన్స్లో అయింది. సమ్వన్ ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన ఫస్ట్ దే విల్ ఆస్క్ ఏజ్. ఇప్పుడే ఉందమ్మా ఇంకా ప్రెగ్నెన్సీలు రావు అని డాక్టర్స్ ఆర్ డిసైడింగ్ దట్. సో వాట్ యూ విల్ సే యాక్చువల్లీ ఇప్పుడు వరకు చాలా వరకు లేట్ మ్యారేజెసే అవుతున్నాయి. ఎక్కడ కూడా ఎర్లీ మ్యారేజ్ చేసుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడతలేదు. సో వాట్ యూ విల్ సే అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే ఏం చెప్తారు? నవడేస్ అడ్వాన్స్ మెడిసిన్ అనేది వచ్చేసింది. ఓకే, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. సో దర్ ఈస్ వేర్ నో రాంగ్. లైక్ మనమున్న లైఫ్ స్టైల్లో, మనమున్న ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్లో ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ డాక్టర్ సేస్ అబవ్ 30 అన్నది ఫర్టిలిటీ అన్నది డిక్లైన్ అవుతూ వస్తూ ఉంటుంది. ఫ్రమ్ వీ కెన్ టేక్ ఫ్రమ్ 23 నుండి ఒక 30 ఏజ్ వరకు ఒక 15% ఆఫ్ ఫర్టిలిటీ ఛాన్సెస్ మనం ఇస్తాం. ఆఫ్టర్ 30 వీ కెన్ గివ్ లైక్ 10%. ఓకే. అండ్ 40 వచ్చింది అంటే గ్రాడ్యువలీ ఇట్ డౌన్స్. ఓన్లీ 5% మాత్రమే ఇవ్వగలుగుతాము. సో ఏజ్ ఇస్ అ వెరీ మచ్ ఇంపార్టెంట్. కానీ దానితోనే మనము కన్సీవ్ అవ్వాలి అనుకుంటే నో. వీ నీడ్ టు ప్రిపేర్ అ బాడీ అకార్డింగ్ టు అవర్ ఎన్వైరన్మెంట్, వాట్ వీఆర్ లీడింగ్ ద లైఫ్ స్టైల్ వీఆర్ ఇన్ టు. ఓకే. సో లైఫ్ స్టైల్ మస్ట్ అండ్ షుడ్
nutrition, the food what we take is very important over here, and physical activity. Mostly I say ఒక 10% or 20% nutrition follow అయ్యాము అని అంటే no, that is not right. Physical activity is most important over here. ఓకే, అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ? సో ఒక గంట నడిస్తే సరిపోతుందా, లేదంటే ఒక 20 minutes or 30 minutes నార్మల్ కార్డియో చేస్తే సరిపోతుందా? అంటే వాట్ యు విల్ సే? So what I want to answer about this is like ఇప్పుడు ఉమెన్స్ని చూసుకుంటే ఆర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ని చూసుకోండి, మీరు నేను సేమా? కాదు. మీరు తినే ఫుడ్ నేను తినే ఫుడ్ సేమా? కాదు. సో ఐ కాన్ సజెస్ట్ యూ ద సేమ్ ఫిజికల్ యాక్టివిటీ మీరు చేసేదే నాకు సూట్ అవుతుంది అని నేను చెప్పలేను. సో సమ్ వుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ద జిమ్స్, సమ్ వుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ది యోగా. సో వాట్ ఎవర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ డూ దట్. బట్ ఉమెన్స్లోకి వచ్చేసరికి ఫేస్ వాయిస్లో కూడా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. So as a nutritionist, I could suggest you the nutrition, the foods what we eat, how to stabilize your mental capability and emotional capability, but not the physical. Okay. So physical activities anadi, it need to be get out with a yoga trainer, specialized yoga trainer, or a gym trainer who can train you properly. But to just a guidance I can say, according to the phases, what we suggest is like మెన్స్ట్రేషనల్ ఫేస్లో కానివ్వండి లేదా ల్యూటల్ ఫేస్లో కానివ్వండి ఇంటెన్స్ వర్కౌట్స్ అనేది చేయొద్దు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఉమెన్ని తీసుకోండి, ఇఫ్ షీ ఈస్ గోయింగ్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసింది అనుకోండి ద పీరియడ్స్లో, వాట్ హ్యాపెన్స్ ఇస్ పీరియడ్ ఫ్లో తగ్గిపోతుంది తనకి. ఓకే. స్కాంటీ పీరియడ్స్ ఫామ్ అయిపోతాయి. Like 1 by 1 month it goes down. So this is where we don't suggest intense workouts for the women. And fertility తీసుకోండి, fertilityకి ఎవరైతే ప్రిపేర్ అవుతారో or when they are moving for the IVFs or IUIs, any medical treatments, they shouldn't go for the intense workouts. Okay. Weight lifts, heavy weight lifts అలాంటివి చెయ్యకూడదు. ఒకవేళ తీసుకోవాలన్న ఆలోచన ఉండి అది ఆ ప్రాసెస్ గో త్రూ అవుతుంటే కనుక యూ షుడ్ నాట్ డూ ఆల్ దోస్ థింగ్స్. No. Okay. They need to prepare themselves before what they are going to do. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెకేషన్ కి ప్లాన్ చేసుకుంటున్నారు, దట్ ఈస్ వేర్ యూర్ ప్లానింగ్ యువర్ వెకేషన్, రైట్? ఇప్పుడు ఇమీడియట్ గా వెకేషన్ కి ప్లాన్ చేసుకోగలుగుతాము, బట్ దిస్ ఈస్ అ బాడీ, దిస్ ఈస్ అ సిస్టమ్, వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ సంథింగ్, రైట్? ఆల్ ఆఫ్ అ సడన్ మనం IVF కి వెళ్ళిపోతాము అంటే ఆ బ్రెయిన్ డజంట్ టేక్ దట్. So brain is a main and gut is a main where everything goes inside our body. Okay. Hormones are going to release from the brain, not from the reproductive organs over here. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ ఐ హియర్ అబౌట్ దిస్ IVF గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ డేస్లో చూసుకుంటే చాలామంది అంటే నార్మల్ డెలివరీస్ ఆర్ ఎల్స్ నార్మల్ ప్రెగ్నెన్సీస్ చాలా తక్కువైపోయినాయి చూస్తూ ఉంటే. ఎక్కువ IVF ట్రీట్మెంట్స్ కావచ్చు, అండ్ రీసెంట్గా కొంతమంది ఎగ్ ఫ్రీజింగ్ కాన్సెప్ట్ సైడ్ కూడా వెళ్తూ ఉన్నారు. వాట్ యూ విల్ సే దీస్ థింగ్స్ ఆర్ హౌ సేఫ్ ఫర్ ద హ్యూమన్ అంటే ఏం చెప్తారు, అండ్ వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దిస్ పాయింట్? సో లైక్ advanced treatments అండి, I don't say that no, we are not going to go against them. మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు, కాకపోతే ఆ ట్రీట్మెంట్స్ కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మీ బాడీ ప్రాపర్గా ఉండాలి. యువర్ ఇన్నర్ బాడీ నీడ్ టు బీ ఫిక్స్డ్ ఆన్ విత్ అ ప్రాపర్ హార్మోన్ రెగ్యులేషన్, అండ్ మెంటల్ హెల్త్ ప్రాపర్గా ఉండాలి, ఇమోషనల్ హెల్త్ ప్రాపర్గా ఉండాలి. లైక్ వీ ఉమెన్ అండర్గో మెనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే. జస్ట్ అ బాడీ రెడీ ఇస్ నాట్ దట్ యు ఆర్ గోయింగ్ ఆన్ విత్ ది IVF. ఇందాక నేను అన్నాను కదా, ఇప్పుడు నేను వెకేషన్కి వెళ్ళాలంటే వెళ్తాను, బట్ దట్ ఈస్ నాట్ గోనా గో విత్ ద IVF. ఓకే. IVFకి అలా వెళ్ళిపోతే యువర్ బాడీ ఇస్ నాట్ రెడీ, మీ హార్మోన్స్ డిస్టర్బ్గానే ఉంటాయి. సో మీకు ఏ ఇంజెక్షన్స్ ఇచ్చినా ఏ ప్రొసీజర్స్ ఫాలో అయినా కూడా యువర్ యూట్రస్ ఇస్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఇట్. ఓకే. మీరు ఎంబ్రియో బయటనే ఫామ్ చేస్తారు, యు సీ ద క్వాలిటీ, యు సీ ద గ్రేడింగ్స్ అన్నీ బాగుంటాయి, కానీ ఎందుకు సక్సెస్ఫుల్ అవ్వట్లేదు అంటే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. ప్రిపేర్ యువర్ బాడీ బిఫోర్ యూ గో ఫర్ ఎనీ మెడికల్ ట్రీట్మెంట్స్. ఐ సే లైక్ 3 months బిఫోర్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే. లైక్ ఎగ్ క్వాలిటీ కానివ్వండి, స్పర్మ్ క్వాలిటీ కానివ్వండి, ప్రాపర్ ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే 3 months ఆఫ్ టైం, మినిమల్ టు మినిమల్. అది కూడా నార్మల్ ఉమెన్కి చెప్తున్నాను. దిస్ ఇస్ నాట్ వేర్ ఐమ్ సేయింగ్ టాకింగ్ అబౌట్ ద ఉమెన్ హూ హ్యావ్ సర్టన్ కండిషన్స్. ఓకే. అంటే లైక్ ఏ టైప్ ఆఫ్ కండిషన్స్ అండి?
కండిషన్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు పీసీఓస్ ఉంటాయి, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. లైక్ ఎండోమెట్రియోసిస్ అంటే మనకి ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది లైనింగ్ కంప్లీట్గా, ప్రొజెస్ట్రాన్ రైజ్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది. సో ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి, సిస్ట్స్ ఉంటాయి, చాక్లెట్ సిస్ట్స్ అని. సో మెనీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ ఉమెన్. సో ఇది కాకుండా ఒక నార్మల్ ఉమెన్ ఎవరైతే ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ పర్ఫెక్ట్ ఇన్ హర్ బాడీ అండ్ గోయింగ్ ఫర్ ఎనీ మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ దే ఆర్ సీకింగ్, లైక్ ఇప్పుడు మీరు అన్నారు ఏజ్ ఫ్యాక్టర్, లైక్ 35 అబౌవ్ అయిపోయింది, డాక్టర్స్ ఆర్ సజెస్టింగ్ ఫర్ IVF ఆర్ IUIs అనుకున్న వాళ్ళు, ఇఫ్ దే వాంట్ టు గో దే నీడ్ టు ప్రిపేర్ ద బాడీ హ్యాస్ సచ్. అదే మెడికల్ కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ హీల్ దెమ్ త్రూ ద మెడికేషన్స్ ఆర్ త్రూ ద న్యూట్రిషన్. ఇన్ ద కాంబినేషన్ ఇట్ వర్క్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇన్ ద కాంబినేషనే వర్క్ అవుతుంది. నేను ఓన్లీ న్యూట్రిషన్ ఇస్తాను నువ్వు హీల్ అయిపోతావు ఈ కండిషన్ కంటే అయిసాను, ఓన్లీ నువ్వు మెడికేషన్ వాడతావు నేను న్యూట్రిషన్ ఇస్తాను, ఇట్ డజంట్ గో హ్యాస్. లైక్ సివియర్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు PCOS అంటే లైఫ్ స్టైల్ డిసార్డర్ అది, బట్ అదే మీరు ఫైబ్రాయిడ్స్ చూసుకోండి, మెడికల్ సూపర్విజన్ లేకుండా వీ కాంట్ సపోర్ట్ ద న్యూట్రిషన్ ఫర్ దెమ్. వీ కెన్ రివర్స్ ఇట్ అని నేను ఈజీగా చెప్తాను, బట్ ఇన్ అవర్ సొసైటీ వీఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ సచ్, రైట్? సో కమింగ్ టు ఫెర్టిలిటీ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి మనం, సో వాట్ ఆర్ ద మేజర్ మిస్టేక్స్ పీపుల్ డూ అండి బిఫోర్ కన్సీవ్ అవడానికి ముందు? వాట్ కైండ్ ఆఫ్ మేజర్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అంటే వాట్ యు విల్? ఫస్ట్ హ్యాస్ వి టాక్ లైక్ సేమ్ థింగ్, ప్రిపేరింగ్ ద బాడీ, అదే మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకుండా మీరు ఏ స్టెప్ తీసుకున్నా వేస్టే. ఓకే, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లైక్ దే థింక్ ఆల్ ద ఫ్యూచర్ ప్లాన్స్ దే వాంట్. ఫినాన్షియల్ గా ప్లాన్ చేసుకుంటారు, కెరియర్ వైజ్ గా ప్లాన్ చేసుకుంటారు, బట్ వై నాట్ యూర్ ప్రిపేరింగ్ ఎ బాడీ టు కన్సీవ్? దట్ ఈస్ ఆల్సో అ సిస్టమ్ వేర్ యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ టు దట్. సో కంపల్సరీ ఈ టాకిల్స్ని మనం వీ నీడ్ టు గెట్ ఇట్ అవుట్. సో అండ్ ఇంకొకటి చాలా వరకు లైక్ బయట మనం చూసుకుంటూ ఉంటే బోల్డ్ మంది న్యూట్రిషనిస్టులు వచ్చేస్తున్నారు. అంటే కొంచెం అవగాహన వస్తే చాలు, దే ఫీల్ లైక్ దే ఆర్ ద సూపర్ న్యూట్రిషన్స్, మాకే తెలుసు అంతా, ఏంటి వీళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. దే సీ సంథింగ్ రీల్, ఒక రీల్ చూస్తారు, మహా అయితే 30 seconds రీల్ చూస్తారు, వాళ్ళు చాలా నీట్గా ఎడిట్ చేసి పెడతారు. సో దాన్ని వర్కౌట్ అయిపోద్ది మనకని చెప్పి సో ట్రై చేసేస్తూ ఉంటారు. సో ఇంతమంది హౌ టు ఫైండ్ అవుట్ ఏ రైట్ న్యూట్రిషన్ అంటే ఏం చెప్తారు చెప్పండి? ఈ క్వశ్చన్ అంతా లాగ్ అవుతుంది, అందుకే ఐ షార్ట్ అండ్ దెన్ హౌ టు ఫైండ్ ఏ ప్రాపర్ న్యూట్రిషన్ అంటే ఏం చెప్తారు? ఓకే, ప్రాపర్ న్యూట్రిషన్ అన్నది ఒక గవర్నింగ్ బాడీ లేదండి. ఇప్పుడు ఒక డాక్టర్కి చూసుకుంటే లైక్ దే హ్యావ్ అ గవర్నింగ్ బాడీ బట్ నాట్ ఫర్ ద న్యూట్రిషనిస్ట్. సో వాళ్ళు ఫస్ట్ ఒక పేషెంట్గా వాళ్ళు వెళ్ళే ముందు చెక్అవుట్ ద బ్యాక్గ్రౌండ్, వాట్ దే హ్యావ్ స్టడీడ్. జస్ట్ సర్టిఫికేషన్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు. ఓకే, లైక్ 2 months 3 months క్రాష్ కోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇవి చేసిన వాళ్ళు ఉంటారు. అవి ఎలా యూజ్ అవుతాయి అంటే దట్ ఈస్ ఫర్ యువర్ సెల్ఫ్, మన కోసం జస్ట్ పర్సనల్గా అంతే. లైక్ మీ బాడీ మీరు హీల్ చేసుకోవాలనుకుంటున్నారా, మీ బాడీ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా, అక్కడి వరకు ఇట్స్ వెల్ అండ్ గుడ్. బట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సజెస్ట్ అదర్స్. ఆ పర్సనలైజేషన్ అనేది ఉండదు ఇక్కడ. న్యూట్రిషన్లో కూడా వీ హ్యావ్ అ థెరప్యూటికల్ న్యూట్రిషన్ అంటాము. అంటే కండిషన్ వైజ్గా న్యూట్రిషన్ ఉంటుంది, సిమ్టమ్స్ వైజ్గా న్యూట్రిషన్ ఉంటుంది, బాడీ వైజ్గా న్యూట్రిషన్ ఉంటుంది. సో వీ ఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్తే హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ మోస్ట్లీ? లైక్ యూ సే మీ వెళ్ళి చూసుకుని వచ్చేదానికి మహా అయితే ఒక హార్డ్లీ 15 to 20 minutes జస్ట్ టాకింగ్ ఇనిషియల్ స్టేజ్ కాబట్టి. అంటే సొల్యూషన్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేయడానికి హార్డ్లీ ఇట్ టేక్స్ 20 minutes. Your consultation will be completed over there. But here as a nutritionist we talk like 45 minutes to 1 hour with each and every person, every patient to dig what the root causes they have on. Doctors are going to diagnose, but what is the diagnose causing this another root cause mem vetkali. That is where medications and medicine and nutrition comes in the combination over here. Everyone should knew this. 45 minutes istamu, but ikkada em avutundi, food ఏది తీసుకోవాలి అని చెప్దాము అన్న పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ ద డైట్ చార్ట్స్. ఓకే, ఇది ఒక ఏదో పెద్ద స్కెడ్యూల్ ఉంది నాకు, నేను పొద్దున్న లేస్తే ఇది తినాలి, రాత్రి ఇది తినాలి, ఒక స్కేర్సిటీ వచ్చేసింది పీపుల్కి, సొసైటీకి. సో క్రాష్ థింగ్స్ యాజ్ ఐ సెడ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ స్క్రోల్ చేయగానే
Today you need to have a ginger water, today you need to have a fenugreek water, ఇన్సులిన్ తగ్గిపోతుంది అది ఇది అని అంటారు. సో అవి చూసి ఇంపాక్టింగ్. ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ కేస్, ఐ విల్ టెల్ యూ. లైక్ రీసెంట్గానే ఐ హ్యాడ్ అ కేస్ వేర్ తను డాక్టర్ అండ్ న్యూట్రిషన్ కాంబినేషన్లో ఉన్న ఒక కన్సల్టేషన్ తీసుకొని షీ వెంట్ ఆన్ విత్ ద న్యూట్రిషన్, paid nearly 50,000 to them. For only nutrition? Nutrition with doctor combination. Combination. Yes. Okay. And parallelly, when she had came to me like 2 months tarvata, she explained me only this. Like, ivante em cheppaledu నాకు తను. Okay. She only came with the fertility issue. నాకు ఇన్ని miscarriages అయిపోయాయి. I am unable to conceive from these many months. Sorry to interrupt you. ఎన్ని miscarriages అయ్యి ఉంటాయి roughly? Like 3 to 4 miscarriages అయిపోయాయి తనకి almost. Okay. సో ఇన్ని miscarriagesలో ఆల్రెడీ పీరియడ్ డిలే అయిన దాన్ని రెగ్యులేట్ చేసుకున్నారు తను 1 year బ్యాక్. ట్రీట్మెంట్స్ అన్ని పక్కన పెట్టేశారు. షీ అప్రోచ్డ్ డాక్టర్ అండ్ న్యూట్రిషన్, షీ గాట్ ద గైడెన్స్, షీ గాట్ ద మెడికేషన్స్, షీ గాట్ ద న్యూట్రిషన్ ఓవర్ హియర్. వై షీ కేమ్ టు మీ ఆఫ్టర్ 2 months? లైక్ అది ఇంకా కంటిన్యూ అవుతుంది. దట్ ఈస్ 3 months ఆఫ్ కోర్స్. అవును. వై షీ కేమ్? బికాస్ ఐ డోంట్ నో దిస్, ఐ డెంట్ ఆస్క్ ద క్వశ్చన్ టు హర్. నేను అడగలేదు, నాకు ఇదంతా స్టోరీ తెలియదు. ఫస్ట్ లో తెలియకుండానే షీ ఎంటర్డ్. ఓకే, ప్యారలల్ ఇది చేస్తుంది అది చేస్తుంది రెండు. ఎస్. సో వాట్ హ్యాపెండ్ ఓవర్ హియర్ ఇస్, నా కౌన్సిలింగ్ మెథడాలజీలో, నా హీలింగ్ మెథడాలజీలో she was impressed. Like, okay, she is giving this much of time, this much of the nutrition where I can't get there. అక్కడ ఏమైంది, తనకి ఒక మంత్ ఆఫ్ న్యూట్రిషన్ ఇచ్చేసారు. ఇక్కడ నా దగ్గర ఏమైంది, ఎవ్రీ సైకిల్ కి ఎవ్రీ ఫేజ్ కి వి చేంజ్ ద న్యూట్రిషన్ ఓవర్ హియర్. నేను ఆల్రెడీ ప్యారలల్ గా నేను వేరే న్యూట్రిషన్ యూస్ చేస్తున్నాను, దిస్ ఇస్ మై కండిషన్ అని. అది కూడా ఎందుకు చెప్పారు అంటే, షీ డెంట్ గెట్ హర్ పీరియడ్స్ దట్ సైకిల్. ఓకే. సో ఐ అజ్యూమ్డ్ దట్ ఓకే, లెట్ us చెక్ ఇట్ అవుట్. మనం ప్రెగ్నెన్సీ చెక్ చేసుకుంటే దెన్ వీ విల్ మూవ్ ఫర్దర్. వీ కాంట్ ఆప్ట్ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్. సో ఆల్రెడీ యూ ఆర్ యూజింగ్. సో అది నెగిటివ్ వచ్చింది, పీరియడ్స్ డిలే అయిపోయి ఇప్పటిదాకా పీరియడ్స్ లేవు. రెగ్యులేట్ అయిన పీరియడ్స్ని మళ్ళీ గెట్ బ్యాక్ అయిపోయాయి అంటే మిస్లీడింగ్ ఆఫ్ ద న్యూట్రిషన్. సో కంప్లీట్ మంత్ న్యూట్రిషన్ ఫాలో అవుతే నథింగ్ గోస్ ఆన్. We need to know the body every week, every like phase of the cycles we need to check over them. సో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన గైనకాలజిస్ట్ని కలిసినా కూడా లైక్ మెన్స్ట్రేషనల్ ఫేస్లో ఉన్నారా, ఓవ్యులేషన్ ఫేస్లో ఉన్నారా, ల్యూటల్ ఫేస్లో ఉన్నారా, దే కీప్స్ చెక్కింగ్. ఎందుకు చెక్ చేస్తారు? బికాస్ దే న్యూ దట్ ఉమెన్స్ ఆర్ బీన్ బార్న్ టు సచ్ ఫేసెస్, రైట్? సో ఇదే ఫేసెస్లో న్యూట్రిషన్ కూడా వెళ్ళాలి. 1 month ఐచాడిచ్చి నువ్వు ఇది ఫాలో అయితే ఇట్ డజంట్ గో ఇన్ అ గుడ్ వే, ఇట్ హార్మ్స్ యూ రాదర్. ఓకే. సో యాజ్ యూ మెన్షన్, ఇప్పుడు మనం చూసుకుంటుంటే చాలామంది షార్ట్ టర్మ్గా ఈ న్యూట్రిషన్ కోర్సులు చేసేయడం, క్రాష్ కోర్సెస్ చేసేయడం, ఒకటే డాక్టర్ వాట్ యాక్చువల్లీ దే స్టడీడ్ ఈస్ డిఫరెంట్ అండ్ వాళ్ళే డైట్ చార్ట్లు ఇవ్వడం లాంటివి మనం చూస్తూ ఉన్నాం. బయట చాలా జరుగుతున్నాయి. ఈ అమాయకపు ప్రజలకు అవన్నీ తెలియవు. దే కమ్, ఓకే మనకి ఇక్కడే వెళ్ళే చెప్పేస్తున్నారు కదా, వాళ్ళు చెప్పినట్టే చేసేద్దాం కదా అని చెప్పని అనుకుంటున్నాం. సో యాజ్ యూ మెన్షన్ ఒక కేస్ గురించి అయితే చెప్పారు. ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి కదా. వాట్ యూ విల్ సే అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్? See, what I say is like ఇలాంటి థింగ్స్ని మనమైతే స్టాప్ చేయలేము. టు బీ హానెస్ట్, ట్రూ, మనం ఎంత చెప్పినా ఎంత అవేర్నెస్ ఇచ్చినా దట్ ఈస్ నాట్ గోనా స్టాప్ హియర్. ఓకే, బట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ న్యూట్రిషనిస్ట్ ఆర్ ఎవ్రీ డాక్టర్, లైక్ whenever you're giving a diet chart, if she or he is in some or the other conditions or symptoms, do not give a random diets. Okay. Because they are getting harm rather than the good, as I said just now. I just explained the case. Kabatti చాలా హార్మ్ఫుల్. మనము కోరి కండిషన్స్ని తెచ్చుకోవడం తప్ప ఇక్కడ ఏది ఉండదు. మనం ఎంత అవేర్నెస్ ఇచ్చినా అదైతే స్టాప్ అవ్వదండి. చూసింగ్ ఇస్ యోర్ ఎండ్ వేర్ యూ చూస్. మీరు ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళని ఫస్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్ అడగండి. వాట్ దే హ్యావ్ డన్, ఆర్ దే ఆర్ రియల్లీ అ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్స్, ఆర్ దే హ్యావ్ డన్ అ క్రాష్ కోర్సెస్ ఆర్ ద సర్టిఫికేషన్ కోర్సెస్. ఇప్పుడు జనాలు ఎవరు వాళ్ళ క్వాలిఫికేషన్ ఎవరు మెన్షన్ చేసుకోవట్లేదండి. జస్ట్ ర్యాండమ్లీ ఐ ఆమ్ అ న్యూట్రిషనిస్ట్, నేను ఒక సర్టిఫికేషన్ 2 months చేశాను అంటే ఐ ఆమ్ అ న్యూట్రిషనిస్ట్. ఓకే. సో ఫర్ మీ, ఆఫ్టర్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ 6 years, యూజీ పీజీ 2 అయిపోయాక కూడా ఐ హ్యావ్ డన్ అగైన్ ద పీజీ ఇన్ న్యూట్రిషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ న్యూట్రిషన్ అగైన్. ఓకే. సో ఇంత కష్టపడింది జస్ట్ సింపుల్గా
ఇది 2 నెలల్లో 3 అండ్ నెలల్లో ఇక్కడతో ఆగదండి, న్యూట్రిషన్ కూడా ఇక్కడతో ఆగదు. ఓకే, వీ నీడ్ టు గెట్ అప్గ్రేడెడ్, సర్టిఫై అవర్ సెల్ఫ్. ఓ సో ఇది నిత్యం చదువుకుంటూనే ఉండాలి, అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. బికాజ్ ఇప్పుడు మనకి మెడికల్ రీసెర్చెస్ ఎలా అయితే జరుగుతాయో, సైంటిఫిక్ రీసెర్చెస్ ఎలా, న్యూట్రిషన్ రీసెర్చెస్ కూడా అలాగే జరుగుతాయి. ఐసీఎంఆర్ కానివ్వండి, ఎన్ఐఎండి కానివ్వండి, ఆర్డిఏ కానివ్వండి, వీ హ్యావ్ వేర్ న్యూట్రిషన్కి కూడా ఇలాంటి కొన్ని ఉంటాయి మనకి. సో రీసెర్చెస్ జరుగుతూనే ఉంటాయి. వీ నీడ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్. జస్ట్ బేసిక్ నాలెడ్జ్తో నువ్వు ప్రోటీన్ తిను, కార్బ్స్ బంద్ చేసాను, నో, దట్ డజంట్ గో ఎట్ ఆల్. అగైన్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ జిమ్ ట్రైనర్ దే ఆల్సో బిహేవ్ లైక్ దే ఆర్ ఆల్సో ఏ న్యూట్రిషనిస్ట్. సో దే యూస్ టు ట్రైన్ ద పీపుల్. అంటే వాళ్ళు యాజ్ యూ మెన్షన్ ఒక కామన్ చార్ట్ ఇచ్చేయడము. ఈవెన్ ఐ ఆల్సో ట్రైడ్ దట్ సో లాంగ్ బ్యాక్. అంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఓకే తనే డైట్ చార్ట్ కూడా ఇస్తున్నాడు కదా అని చెప్పని అనుకుంటే హీ గేవ్ మీ అబౌట్ 1 monthకి ఒక డైట్ చార్ట్ ఇచ్చాడు అంతే. అది ఏంటి ఇంకేం మార్చవా, ఐ యూస్ టు ఆస్క్ హిమ్, ఇంకేం మార్చవా, ఎక్సర్సైజెస్ కూడా 1 monthకి అయ్యే. యూ హ్యావ్ టు డూ 1 month ఓన్లీ దట్ ఎక్సర్సైజ్, యూ హ్యావ్ టు ఈట్ 1 month సేమ్ డైట్. రోజు పొద్దున్నే అదే చేయాలి, ఆఫ్టర్నూన్ అదే తినాలి, ఈవినింగ్ అదే తినాలి, అదే సిమిలర్ కామన్ ఎక్సర్సైజెస్ నువ్వు రిపీట్ చేయాలి. సో హౌ ట్రూ ఈజ్ అంటే చాలామంది న్యూ ఇయర్ వచ్చిందంటే ఎవ్రీ వన్ విల్ వెయిట్ లాస్ వెనకాలే పడుతూ ఉంటారు. సో న్యూట్రిషన్ అంటారు, డైట్ చార్ట్ అంటారు, ట్రైనరే ఇచ్చేస్తారంటారు. ఇవి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అసలు పీపుల్ ఇలాంటివి కన్సిడర్ చేయాలంటే వాట్ యూ విల్ సే? యాజ్ ఏ సైడ్, ఇప్పుడు ఎవరైతే క్వాలిఫికేషన్స్ చూసుకుంటారో జిమ్ ట్రైనర్స్ కానివ్వండి, దే క్యాన్ బీ అ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్, నాట్ ద కామన్ పీపుల్, నాట్ ద కండిషన్ వైజ్డ్ న్యూట్రిషనిస్ట్. ఓకే, సో వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ అదొక స్టడీ ఉంటుంది. దే కెన్ ట్రీట్ ది అథ్లెట్స్, దే కెన్ ట్రీట్ ద వెయిట్ లాస్, వాళ్ళకి ఒక సర్టన్ డిగ్రీ ఉంటుంది. అగైన్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ దట్, ఇట్స్ వెల్ అండ్ గుడ్, దే కెన్ గివ్ ద డైట్ చార్ట్స్. ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ దట్, ఇఫ్ ఓన్లీ ద క్రాష్ కోర్సెస్ ఇందాక మాట్లాడుకున్నట్టుగా చేసి ఉంటే మాత్రం దట్ ఈస్ 100% రాంగ్. అండ్ జిమ్కి వెళ్ళిన ప్రతిదీ కూడా లైక్ ప్రోటీన్ బేస్డ్ పైన కాన్సన్ట్రేషన్ అనేది రాంగ్. ఓకే, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఉమెన్ హ్యావ్ డిఫరెంట్ ఫేసెస్. అవును, రైట్, ఈచ్ ఫేస్ హ్యాస్ డిఫరెంట్ హార్మోన్స్. ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్క హార్మోన్ డామినెంట్లో నడుస్తూ ఉంటుంది. దెన్ హౌ కుడ్ యూ ఫాలో ద సేమ్ జిమ్ ఆర్ సేమ్ ఎక్సర్సైజ్ ఆర్ ద సేమ్ డైట్ ఆన్ ద సేమ్ ఫేసెస్? దట్ డజంట్ వర్క్. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ ఫెర్టిలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు వెన్ షుడ్ ఏ కపుల్ స్టార్ట్ ప్లానింగ్ ఏ ప్రెగ్నెన్సీ అంటే వాట్ యూ విల్ సే? Whenever they want, they can plan. కానీ whatever you're planning, pre-plan for the things you are going to face the consequences. Pre-planation undali, like 3 months before or 6 months before, whenever you want to plan for a pregnancy, consult a nutritionist or a dietitian who is specialized in the fertility. Again, I want to specify this because normal nutrition, weight loss nutrition దగ్గరికి వెళ్ళిపోయి నాకు fertility based nutrition కావాలంటే they are not capable of that. How would you ask them? First మనకి ఉండాలి like what they are doing, what we are asking అన్నది. అవును, ఓకే, అండ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పారు కదా, మీరే ఏదో ఒక ఫుడ్ చెప్పేయండి ఇప్పుడు నేను వాడేస్తాను అంటారు. అవును, See, those are the generalized guidelines. I could say మీరు ఇప్పుడు ఇది వాడండి, ఇలా చేసుకోవచ్చు అని జస్ట్ సజెషన్స్ ఇవ్వడానికి మాత్రమే. ఇఫ్ ఐ కుడ్ సే లైక్ డాక్టర్స్ ఆర్ నవ్ డేస్ గివింగ్ అ డైట్ చార్ట్స్, రైట్? అవును, ఇవ్వండి, తప్పులేదు, అది జనరలైజ్డ్ డైట్ చార్ట్స్ కిందికి వెళ్తుంది. ఇప్పుడు నేను సపోజ్ ఐ హ్యావ్ అ ఫీవర్, నేను ఇప్పుడు డోలో 650 నేను ఇంట్లో తీసుకుంటాను, నాకు తగ్గలేదు ఫీవర్, వాట్ యు డూ? నెక్స్ట్ ఆబ్వియస్లీ వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. You need to consult a doctor for sure. Like you need that antibiotics to heal yourself. అంతే కదా. You can't buy antibiotics on your own like in the pharmacies. No one are going to sell you. ఎందుకు? Why is this going on? Because your body, your dosage, your composition is different. మీకు suitable అయ్యే antibiotics doctor prescribe చేస్తారు. The same way in the nutrition, in the fertility nutrition, ఏ ఫేస్లో ఏ ఫాలికల్స్ గ్రో అవుతాయి, ఎలా ఎగ్ ప్రొడ్యూస్ అవ్వాలి, ఎలా ఓవ్యులేట్ అవ్వాలి, ల్యూటల్ ఫేస్లో ఎలా ఇంప్లాంటేషన్కి ఇవ్వాలి అన్న న్యూట్రిషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఈచ్ ఫేస్ న్యూట్రిషన్ ఇస్ డిఫరెంట్. ఈచ్ బాడీ, ఇప్పుడు అదే ఫేసెస్ అందరికీ ఉమెన్కి ఉంటాయి, కానీ యువర్ బాడీ ఇస్, మై బాడీ ఇస్ డిఫరెంట్. ఎస్, ట్రూ, విచ్ ఇస్ వెరీ ట్రూ. అయితే యాజ్ యూ మెన్షన్డ్, ఇప్పుడు వై ఓన్లీ మోడర్న్ ఉమెన్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్, హార్మోనల్గా ఎగ్జాస్టెడ్ ఎందుకు అయిపోతున్నారంటే
బై 30 వచ్చేసరికి దే ఆర్ గెటింగ్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. చాలామందికి లైక్ హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్, ఇక్కడ ఉంటున్న మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటున్న వాళ్ళందరికీ కూడా కంప్లీట్గా లైక్ ప్రాపర్ టైంకి పీరియడ్స్ రాకపోవడం, ప్రాపర్గా హెల్త్ని వాళ్ళు టేక్ కేర్ చేయలేకపోవడము, లైక్ థైరాయిడ్ ఇష్యూస్ రావడం, ఇలాంటివన్నీ వై ఓన్లీ హ్యాపెన్ ఫర్ రైట్ నో మోడర్న్ ఉమెన్ అంటే వాట్ యు సే? Lifestyles, it's very clear from the beginning. Only the point we are stressing over here is lifestyle. The physical activity is lacking. ఇప్పుడు మీరు తీసుకోండి, యువర్ నేమ్ ఆర్ ఎనీ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ ఐటీ ఎంప్లాయీస్ వి సీ లైక్ నైట్ షిఫ్ట్స్ అన్నది వర్క్ అవ్వదు అంటారు, బట్ నైట్ షిఫ్ట్ వర్క్ కంపల్సరీ వెళ్ళాలి. డాక్టర్స్కి ఇంట్లో కూర్చుంటే ఇక్కడ హాస్పిటల్లో హూ ఇస్ గోనా సీ ఓవర్ హియర్? ట్రూ కదా. ఇఫ్ మీడియా ఇస్ నాట్ దే, హూ ఇస్ గోనా డూ దట్ రీసెర్చ్ అగైన్? ఐటీ ఎంప్లాయీస్కి నైట్ షిఫ్ట్ జాబ్ లేదు అంటే వాట్ అబౌట్ దోస్ కంపెనీస్? ఆర్ వి గోనా చేంజ్ దిస్? ఆర్ వి గోనా చేంజ్ ద సొసైటీ? ఏది చేంజ్ అవ్వదండి. మనమే సొసైటీ వైజ్గా మనము ఎలా చేంజ్ చేసుకోవాలి అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. స్ట్రెస్ ఫ్యాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అగైన్ ఓవర్ హియర్. ఓకే, ఎలాంటి కండిషన్ లేకున్నా కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్ అని ఒక్క కాంపౌండ్ చాలు. కార్టిజాల్ లెవెల్ స్పైక్ అయింది అంటే ఎవ్రీ హార్మోన్ ఇస్ గోయింగ్ టు డిస్టర్బ్ ఇన్ యువర్ బాడీ. సో ఇప్పుడు నేను ఏదైతే నైట్ షిఫ్ట్స్ అని చెప్పానో మీకు, వీ హ్యావ్ అ సర్కాడియన్ రిథమ్ అని అంటాం మనము. ఓకే, సో డే లైట్ వైజ్గా మనము మన సైకిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, హ్యూమన్ బాడీ ఇస్ డెవలప్డ్ హ్యాస్ సచ్, బట్ మన సొసైటీ, మనం ఉన్న కల్చర్కి, మనం పెరుగుతున్న ప్లేస్కి, మన లైఫ్ స్టైల్కి వీ కాంట్ లివ్ హ్యాస్ సచ్. ఓకే, సో వాట్ ఐ సీ ఇస్ లైక్ స్లీప్ ఎట్ 9, స్లీప్ ఎట్ 6, స్లీప్ ఎట్ 5, ఈట్ ఎట్ 5, ఈట్ ఎట్ 6 అని చెప్పడం ఇట్స్ వెరీ గుడ్ హ్యాబిట్. అది ఆప్ట్ చేసుకుంటే ఇట్స్ వెరీ గుడ్. అది నేను అసలుకి ఎలాంటి పరిస్థితుల్లో నేను ఆప్ చేసుకోలేను అనుకున్న వాళ్ళకి వీ నీడ్ టు గివ్ అ సజెషన్ వేర్ స్టాప్ యువర్ జాబ్, స్టాప్ యువర్ వర్కౌట్, స్టాప్ దిస్, స్టాప్ దట్. దట్ డజంట్ వర్క్. ఏది వర్కౌట్ అవ్వదు వాళ్ళకి. స్టాప్ అని చెప్తే వాళ్ళు వింటారు, వెళ్ళిపోతారు. బట్ అపార్ట్ దట్ వాట్ వీ నీడ్ టు సే దెమ్, we need to counsel them according to their culture, according to the day what they start from. 6 o'clock ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మార్నింగ్ 2 or 3 o'clockకి రిటర్న్ బ్యాక్ వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాట్ అబౌట్ దెమ్? వాళ్ళకి జాబ్ మానేసి ఇంట్లో కూర్చొని మీరు చేసుకోండి అంటే, టైమింగ్ చేసుకోమంటే కుదరదు. దెన్ హౌ? వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ వాళ్ళ సైకిల్లో, వాళ్ళ బాడీ కల్చర్లో ఏం చేంజెస్ చేసుకోవాలి, ఓకే, మైండ్ ఎలా సెటిల్ డౌన్ చేసుకోవాలి, ఇమోషనల్ హెల్త్ ఎలా సెటిల్ చేసుకోవాలి. సో నైట్ టైమ్స్లో మనకి క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. హూ ఎవర్ ఆర్ గోయింగ్ ఫర్ ద నైట్ షిఫ్ట్ దే క్రేవ్, షుగర్ క్రేవింగ్స్ చాలా ఉంటాయి. ఓకే, సో వాళ్ళ వైజ్గా డైట్ ఉన్నది ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ. ఓకే, అంటే నేను ఒకటి చూసాను, లైక్ మీరు ఏదైతే నైట్ షిఫ్ట్స్ గురించి చెప్తున్నారో, హౌ వి ప్లాన్ ప్రాపర్ డే షిఫ్ట్కి వెళ్ళిన వాళ్ళు హౌ దే ప్లాన్ అన్నది, అట్ ద సేమ్ టైం అలాగే నైట్ షిఫ్ట్ వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటే దే డోంట్ బి ఎనీ అంత ఇష్యూస్ అయితే ఉండవని చెప్పేసి నేను ఐ హ్యావ్ హియర్డ్ సమ్వేర్. ఈజ్ దట్ ట్రూ? ట్రూ అంటే ఎస్, కాకపోతే వీళ్ళకి వచ్చినంత గుడ్ థింగ్స్ they don't get, but if I could say like this, like we are moving in a rain, okay, rain lo velnappudu could we stop the rain? No. Or we wear a raincoat, ante we are protecting ourselves over here, ante. We couldn't stop that. పడే వానను ఆపలేం కానీ మన మీద పడకుండా ఆపుకోగలం అంతే. ఇక్కడ కూడా అంతే కదా, we are protecting ourselves over here rather than running away from something. ఓకే, ట్రూ. We couldn't stop anything over here. We need to protect our body. ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళకి వాట్ వీ డూ ఇస్ లైక్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ని హీల్ చేసుకోవడం, వాళ్ళ మైండ్ బాడీ కనెక్షన్ ఇవ్వడము. ఓకే, నైట్ టైమ్స్లో ఎలాంటి స్నాకింగ్ తీసుకోవచ్చు, డిన్నర్స్ ఎప్పుడు చేయాలి. సో వాళ్ళ కంప్లీట్ స్కెడ్యూల్ అన్నది ఇట్ వుడ్ బి డిఫరెంట్. ఓకే, అండ్ వాళ్ళు పడుకునేటప్పుడు కూడా దే నీడ్ టు కంప్లీట్లీ మేక్ ద రూమ్స్ లైట్స్ డల్. అవును, బ్లూ లైట్ ఎక్స్పోజర్ అన్నది ఉండద్దు, కంప్లీట్ డార్క్ ఎక్స్పోజర్ ఉండాలి. సో ఇలాంటి ఒక సైకిల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తే వీ కెన్ ఓవర్కమ్ ఇట్. ఓకే, అట్లీస్ట్ వీఆర్ ప్రొటెక్టింగ్, వీఆర్ నాట్ గెటింగ్ హార్మ్డ్, రైట్? అవును, ఆ ఒక అవేర్నెస్ అన్నది తీసుకురావాలి. ఓకే, బాగుంది. కానీ ఏ ఐడియా చాలా చాలా తక్కువ మంది దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు యాక్చువల్లీ, హూ ఆర్ వర్కింగ్ ఆన్ నైట్ షిఫ్ట్. చాలా తక్కువ మంది ఇవేమి రావద్దన్నప్పుడే చూస్తుంటారు. అండ్ కమింగ్ బ్యాక్ టు ఫెర్టిలిటీ ఇష్యూస్, కానీ ఈజ్ ఇన్ఫెర్టిలిటీ బికమింగ్ ఎ లైఫ్ స్టైల్ డిసీజా అంటే వాట్ యు విల్ సే? ఆబ్వియస్లీ ఇప్పుడు ఇన్ని ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ కదా. అవును, ఉన్నాయి కాబట్టి ఇంతగానో ఐవీఎఫ్ సెంటర్స్ వచ్చేసాయి.
మెడిసిన్ ఇస్ గోయింగ్ వాస్ట్ లైక్ సంథింగ్. ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అలా వస్తున్నాయి. ఎందుకు అంటే మీ బాడీ, మీ లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేయలేదు అంటే హూ ఈస్ గోన్ టేక్ కేర్? No one is going to take care. Either the doctors or the nutritionists push you like something. And డాక్టర్స్ దగ్గరికి అంత ఈజీగా వెళ్తారు కానీ మా న్యూట్రిషనిస్ట్ దగ్గరికి ఎవరు రారు. ట్రూ, విచ్ ఇస్ వెరీ ట్రూ యాక్చువల్లీ. అంటే లైక్ ఒక మిత్ లాగా అయిపోయింది అందరికీ. ఏదన్నా ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాము అయిపోతుందిలే అని, విచ్ ఇందాక మనం మెన్షన్ చేసినట్టు ఈ క్రాష్ కోర్సెస్ చేసేసి డాక్టర్ బోర్డు ముందు పెట్టేసి. క్రాష్ కోర్సెస్ అవసరం లేదండి. లైక్ everyone are themselves a nutritionist now, obviously. like నేను హెల్దీ ఫ్రూట్స్ తింటున్నాను, వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను, రైస్ ని మానేసి మిల్లెట్స్ కి రిప్లేస్ చేశాను. everyone are their own nutritionist now. ఓకే. సో అయితే మీ దగ్గరికి వచ్చిన ఇంట్రెస్టింగ్ అంటే ఒక దాని గురించి డిస్కస్ చేశారు. ఈజ్ దేర్ ఎనీ అదర్ ఇంట్రెస్టింగ్ కేసెస్ మీరు డీల్ చేసినవి అని ఉన్నాయా అంటే వాట్ యు విల్ సే? Yes, I have one other interesting case. ఇప్పుడు మనం మాట్లాడిన టాపిక్ పైన. Okay. Like I have a 43 years old woman. 43 years. Okay. She went 3 IVFs. Oh. Okay. 5 cycles of IUI. Okay. And natural conception తో చాలా ట్రై చేశారు. Nothing gone correct for them. Like every time when I ask her, when I talk to her, like her struggles would be in stressful, like a peak high levels. అది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. యాంగ్జైటీ వచ్చేస్తుంది, అసలుకి హ్యాపీనెస్ వచ్చేస్తుంది. లైక్ షీ విల్ గో లైక్ అప్స్ అండ్ డౌన్స్. ఓకే, లైక్ వెన్ ఎవర్ ఐ గివ్ ద డైట్ చార్ట్, వాట్ షీ సేస్ ఇస్, లేదు నేను రోజు తింటున్నాను, కరెక్ట్ ఫాలో అవుతున్నాను అంటారు. కానీ వాట్ షీ సేస్, ఐ ఆస్ పర్టిక్యులర్లీ ఇలాంటి వాళ్ళని అడగాలి, ఏం తీసుకున్నావు ఇప్పుడు అని అడిగితే దే సేస్, ఫ్రూట్సే తీసుకున్నాను, 3 fruits 4 fruits తినేసాను ఈరోజు, ఐఎమ్ వెరీ గుడ్ నవ్ అని అంటారు. రైస్ తినట్లేదు, మానేసాను, మిల్లెట్స్ తీసుకుంటున్నాను అని చెప్తారు. ఓకే, దెన్ వై ఐఎమ్ గివింగ్ అ డైట్ చార్ట్ టు యూ నవ్? మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడేసుకొని మీరు డిసైడ్ అయిపోతే ఎలాగా? డైట్ చార్ట్ ఫాలో అవుతున్నానే అంటారు, దే డూ దిస్ బికాస్ ఇట్ ఈస్ హెల్దీ అని వాళ్ళకి తెలుసు. హెల్దీ మీనింగ్ ఈజ్ లైక్ వాట్ ఎవర్ ద ఫుడ్ యూ టేక్, అది ఒక పర్టిక్యులర్ ఒక ఆప్టిమల్ స్టేజ్ వరకు తీసుకోవాలి. అది ఓవర్ ఈట్ చేసినా కూడా ఆ హెల్దీ మిమ్మల్ని హార్మ్ చేస్తుంది. ఫుడ్స్ ఆర్ ఆల్సో గివింగ్ యువర్ సైడ్ ఎఫెక్ట్స్. ఐ సే దిస్ ఫర్ షూర్. మెడిసిన్ ఎలా అయితే ఇస్తుందో ఓవర్ డోస్ అయితే ఫుడ్స్ కూడా ఇస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ ని. ఫ్రూట్స్ అధికంగా తిన్నా కూడా అది సైడ్ ఎఫెక్ట్ ఇట్స్ గివింగ్ యూ. ఓకే, మీరు ఇప్పుడు నాకు హెల్దీ ఉండాలని రోజంతా ఫ్రూట్స్ తినుకుంటూ కూర్చుంటే ఐ సారీ టు ఇంటరప్ట్ యూ. ఒకటి చూసాను నేను యాక్చువల్లీ, ఒక లేడీ షీ ఓన్లీ ఈట్ ఫ్రూట్స్, ఇంకేం తినకుండా ఆ ఓన్లీ ఫ్రూట్స్ తినడం వల్ల ఇమీడియట్గా 1 day ఓకే, 2 days ఓకే, 3 days ఓకే, 5 days ఇస్ ఆల్సో ఓకే, ఆఫ్టర్ 10 days తను డైరెక్ట్ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది. Only because there is no protein, there is no ఈ ఫైబర్ థింగ్స్ ఏం లేకుండా ఓన్లీ ఫ్రూట్స్ తినడం వల్ల షీ వాజ్ లైక్ ఇన్ టు దట్ స్టేజ్. ఇప్పుడు మీరు చెప్తున్నది నాకు అదే గుర్తొచ్చింది. లిక్విడ్ డైట్స్ అంటారండి, నాకు అర్థమే కాదు అసలు లిక్విడ్ డైట్స్తో ఎలాగా, హౌ 2 days అంటే ఇట్స్ ఓకే, ఉపవాసాలు అవి చేస్తున్నప్పుడు ఫాస్టింగ్ ఇస్ ఓకే, బట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉమెన్స్ అసలు చేయొద్దండి, అసలు చేయొద్దు. నో, నాట్ ఎట్ ఆల్. ఓకే, ద ఉమెన్ హూ ఇస్ అబవ్ ఏజ్ ఆఫ్ 26 or 25 దే షుడెంట్ గో ఫర్ ద ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. నేను అసలు సజెస్ట్ చెయ్యను. అండ్ ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో అస్సలకే సజెస్ట్ చేయొద్దు, ఎవరు కూడా సజెస్ట్ చేయొద్దు. యాజ్ వీ టాక్డ్, సైకిల్ బేస్డ్ ఉమెన్, నువ్వు ఏ కండిషన్లో అయినా ఉండు, ఆ కండిషన్ బేస్ చేసుకొని సైకిల్ వైజ్గానే ఇవ్వాలి. ద బాడీ ఈస్ క్రియేటెడ్ హ్యాస్ సచ్. ఓకే, అయితే వెన్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, 3 meals a day ఈజ్ గుడ్ అంటారు. అదే ఒక న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, 5 short meals ఈజ్ గుడ్ అంటారు. ఎవరు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? వాట్ వీ హ్యావ్ టు కన్సిడర్? వీ హ్యావ్ ఎ స్ట్రాంగెస్ట్ కన్ఫ్యూజన్ ఇన్ బోత్ అనమాట. ఇది ఈ మాట వినాలా, ఈ మాట వినాలా అని. యా, సీ బోత్ ఆర్ గుడ్. ఓకే, 3 meals a day is good, 5 meals a day is also good. ఓకే, కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే, అగైన్ కమింగ్ టు ద పర్సనలైజేషన్. నేను 3 meals a day తింటే నాకు సఫిషియెంట్గా ఉంటుంది, అదే 3 meals a day మీకు సఫిషియెంట్గా ఉంటుందా? ఉండకపోవచ్చు. మేబీ ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే, ఫర్టిలిటీకి ఇలాంటి కైండ్ ఆఫ్ డైట్ ఇచ్చామనుకోండి, దట్ డజంట్ సూట్ దేర్, బికాస్ ఒక్కొక్క ఫేస్లో వాళ్ళకి ఒక్కొక్క హంగర్ లెవెల్స్ ఉంటాయి. ఐ టాక్ యూ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ లేటర్. సో మీ బాడీకి నా బాడీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి లైక్
నా కండిషన్ వైజ్గా ఎన్ని మీల్స్ ఇవ్వాలి, నీ కండిషన్ నీ సిమ్టమ్స్ వైజ్గా ఎన్ని మీల్స్ ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ అ పర్సనలైజ్డ్ న్యూట్రిషన్. ఓకే 3 meals తినొచ్చు, దట్ ఈస్ గుడ్, ఐ డోంట్ సే నో. 5 meals is good, that is also you need to have. ఇప్పుడు అదే నేను మాట్లాడాను, గ్యాస్ట్రైటిస్ ఆ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి షార్టర్ మీల్స్ ఇవ్వాలి. లాంగర్ మీల్స్ ఇచ్చాము అనుకోండి, their gastritis or gastric issues will be more ఇంకా ఇంక్రీజ్ అయిపోతాయి, ఎక్కువ అయిపోతాయి. ఓకే, సో మనం అది మైండ్లో పెట్టుకోవాలి. నేను అన్నట్టుగా ఇందాక ఎవ్రీథింగ్ ఇస్ పర్సనలైజ్డ్. ఓకే, అయితే పీపుల్ వేర్ లైక్ లాట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కన్ఫ్యూజింగ్ ఈ న్యూట్రిషన్ అడ్వైజెస్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. హౌ యూ విల్ టాక్ అబౌట్ దిస్ అంటే? సి నాట్ ఓన్లీ న్యూట్రిషన్, ఎలాంటి ఫీల్డ్లో అయినా తీసుకోండి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలన్నా చూస్ చేసుకోవాలన్నా దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్. న్యూట్రిషన్ అయినా దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్. ప్రాపర్ థింగ్ ని చూస్ చేసుకోవడానికి because of our media, our culture, our society, our whatever the YouTube reels or Instagram reels, whatever we are going on, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. We don't say you're wrong and over here. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే చూసేవాళ్ళు అదొక గైడెన్స్ లాగా తీసుకోవాలి. ఓకే, అంతేకాని మీ పైన మీరు అది ప్రయోగించొద్దు. ఓకే, నెవర్ డూ దాట్. మీకు ఏదైనా కావాలి అనుకుంటే యూ కన్సల్ట్ సమ్వన్, either a doctor, either a nutritionist, either a dietitian or a trainer, professionalist. Consult them. Okay. Get to know about your body. మీ బాడీలో ఏమవుతుంది, మీకు ఎలాంటి మెడికేషన్స్ కావాలి, ఎలాంటి ఫుడ్ కావాలి, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ కావాలి, అప్పుడు మీరు ఒక స్టెప్ తీసుకోండి. అది కూడా యాజ్ ఎ సెడ్ ఎవ్రీ టైమ్ ఐ మెన్షన్, సైకిల్ వైజ్గా ఎవరైతే చెప్తున్నారో ఉమెన్కి వాళ్ళు అదే సైకిల్ని ఫాలో చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను సైకిల్ అనేసి లైక్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ కూడా వచ్చేసింది, సైకిల్ ఫేస్ డైట్స్. ఇంకా నేను చూడలేదు, ఇది నాకు తెలియదు. సైకిల్ ఫేస్ డైట్స్ ఇప్పుడు మన పాడ్కాస్ట్ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతుంది అది. అవునా? యా, డెఫినెట్లీ. హౌ ఆర్ దోస్ కైండ్ ఆఫ్ సైకిల్ డైట్స్ చార్ట్స్ ఎలా ఉంటాయి? సైకిల్ ఫేస్ డైట్స్ అన్నది కూడా జనరలైజ్ డైట్ చార్ట్ పెట్టేసి అది కూడా ఈ సైకిల్ కి ఇది తినొచ్చు, ఈ సైకిల్ కి ఇది తినొచ్చు అని చెప్తున్నా. దట్ డజంట్ వర్క్ అగైన్. ఆ సైకిల్ ఫేస్ డైట్ కూడా మీ అకార్డింగ్ వైజ్ లో ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ వెన్ ఐ టాక్ అబౌట్ ద పీరియడ్స్, ఓకే, లైక్ I menstruate maybe for 5 days. Okay. Maybe you bleed for 3 days. Someone bleeds for 2 days. Okay. How would this be similar again? ఈ సైకిల్ మెన్స్ట్రేషనల్ సైకిల్ అన్నది నీకు నాకు డిఫరెన్స్ ఉంది కదా. సో ఇట్ డజంట్ గో ఇన్ ద సిమిలర్ వే. ఏ డైట్ చార్జ్ కూడా ఏ ఫుడ్ కూడా నీకు ఇదే అని ఏది ఉండదు పర్టిక్యులర్గా. కాకపోతే దీస్ ఆర్ ద గుడ్ ఫుడ్స్, అది ఒక్కటి మనం నేర్చుకోవాలి. దానివల్ల మనకి ఏమైనా ప్రయోగం వస్తుందంటే నో, యూఆర్ నాట్ గోయింగ్ టు హీల్ యువర్ సెల్ఫ్, బట్ ఓకే యూ క్యాన్ బీ హెల్దీ. అక్కడి వరకే. ఇప్పుడు ఇది యూజ్ చేశాను, నాకు పాజిటివ్ రాలేదు, ఫర్టిలిటీ నేను చూసాను చేశాను అంటే. సో ఇప్పుడు మనం మాట్లాడడం పీరియడ్స్ గురించి. సో చాలామందికి ఈ పెయిన్ అన్నది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈజ్ ఇట్ ఎ నార్మల్ వన్? చాలామంది ఏముందిలే అంతేలే ఫస్ట్ డే అలాగే వస్తుంది. కొంతమందికి సమ్మన్ విల్ ఫేస్ ఎట్ సెకండ్ డే, సమ్మన్ విల్ ఫేస్ ఎట్ వెరీ ఇంకా రాకముందే దే టు ఫేస్ దట్ ఆల్ దిస్ బ్యాక్ పెయిన్, ఈ క్రమ్స్ రావడము, ఇవన్నీ కూడా చాలా ఫేస్ చేస్తుంటారు. ఈజ్ దిస్ రియల్ నార్మల్లేనా లేదంటే ఏంటి డిఫరెన్సియేషన్స్ ఏమైనా ఉంటాయా? ఒకవేళ సమ్వన్ ఈజ్ గెటింగ్ రెగ్యులర్లీ ప్రతి పీరియడ్స్ వచ్చినప్పుడల్లా దే ఆర్ గెట్టింగ్ రెగ్యులర్లీ ఫస్ట్ డే 2 days కంటిన్యూస్గా పెయిన్ రావడం, ఇది ఎంతవరకు సేఫ్? ఇది నార్మలేనా అంటే వాట్ యు విల్ సే? సో కామన్ అని చెప్పొచ్చు, బట్ నాట్ నార్మల్. ఓకే, సో కామన్ అంటే మెనీ ఆర్ ఫేసింగ్ దిస్, బట్ నార్మల్ అంటే అవ్వదు. ఎందుకు అంటే మన బాడీలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే కొన్ని కెమికల్స్ ఉంటాయి. అది ఈ పీరియడ్స్ రైజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే యూట్రస్లో ఈ ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అయిపోయి కాంట్రాక్షన్స్ ఇస్తూ ఉంటాయి. సో ఈ కాంట్రాక్షన్స్ వల్ల ఆ లైనింగ్ అన్నది షెడ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దీనివల్ల లైట్ పెయిన్ అన్నది విజిబుల్ ఉంటుంది. దట్ ఈస్ అ లైట్ పెయిన్. ఎవరైతే సివియర్ పెయిన్ని ఫేస్ చేస్తున్నారో అంటే ఫెయింట్ అయిపోవడము, అసలు లెగలేకపోవడము, వాళ్ళ వర్క్ స్కెడ్యూల్ ని షిఫ్ట్ చేసేసుకోవడము, స్కూల్స్ కి మానేసేయడము, ఇంటెన్స్ పెయిన్ ఉన్న వాళ్ళకి దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నార్మల్. ప్రోస్టాగ్లాండిన్స్ ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ అవుతాయో దాని వల్లే ఈ కాంట్రాక్షన్స్ అన్నది ఎక్కువైపోతాయి. దానితోని సివియర్ పెయిన్ అన్నది వస్తుంది. సో యూ నీడ్ టు బ్యాలెన్స్.
అయితే మనం చూస్తూ ఉన్నాము యాజ్ వీఆర్ టాకింగ్ లాట్ అబౌట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ థింగ్స్. నేను చాలా చూసాను, యాడ్స్ వస్తూ ఉంటాయి. ఐ జస్ట్ నీడ్ 5 వర్కింగ్ ఉమెన్ ఫర్ ద డైట్ అని చెప్పి అనడాలు, జస్ట్ 100 రూపీస్ జస్ట్ 500 రూపీస్ లేదా 1000 రూపీస్లోనే అద్భుతమైన డైట్ చార్ట్లు మీకు ఇస్తాము అని చెప్పడాలు, ఇలాంటివి చాలా చూస్తుంటాం. వాట్ యుల్ సే ఫర్ పీపుల్ హూ ఆర్ అట్రాక్టింగ్ టువర్డ్స్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో వాట్ ఐ వాంట్ టు సే ఆన్ దిస్ ఇస్, ఫినాన్షియల్గా మీరు ఫాలో అప్ ఉన్నారు, నాకు ఫ్రీ యాక్సెస్ కావాలంటే గో విత్ ద ఫ్రీ యాక్సెస్ ఫర్ ద న్యూట్రిషన్. ఇప్పుడు నేనున్నాను, ఫ్రీగా గైడ్ చేస్తాను ఫర్ ఉమెన్ హూ కాంట్ అఫోర్డ్. ఓకే, సో అలాంటి ఒక క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి, అంతే తప్ప డోంట్ ఫాల్ ఫర్ దిస్ 500 or 1000 డైట్స్. బికాస్ నేను ఇందాక అన్నట్టుగా ఒక సింపుల్ గైడ్ లైన్ బేస్డ్ జనరలైజ్డ్ డైట్స్ ఉంటాయి దీనికి. ఓకే, సో పర్సనలైజ్డ్ డైట్స్కి వెళ్ళాలంటే నో వన్ ఆర్ గివింగ్. మీరు ఎలా అయితే వర్క్ చేస్తున్నారో యాజ్ అ న్యూట్రిషనిస్ట్, యాజ్ అ డైటీషియన్, వీ ఆల్సో వర్క్ అ లాట్ ఫర్ దెమ్. Okay. I personally give my whole time to my clients, like 24/7 I'll be available. Ting and message ochina, I need to reply. Okay. If we are having a consultation, it goes 45 to 1 hour. Like, ఓన్లీ ఫుడ్ గురించి ఎవరు మాట్లాడారండి నా దగ్గర. పర్సనల్గా ఐ గివ్ అ స్పేస్ టు మై క్లయింట్స్ వేర్ దే టాక్ ఎవ్రీథింగ్. అంటే అది పర్సనలే కానివ్వండి, సొసైటలే కానివ్వండి, మేబీ ఆ కెరియర్ వైజే కానివ్వండి, వాట్ ఎవర్ ద స్టఫ్ ద ఉమెన్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ దర్ లైఫ్, దే ఆర్ ఓపెన్ టు టాక్ టు మీ. బికాస్ that emotional guidance, that support they need to have over here. Nutrition ఒకటి ఇస్తే ఏది హీల్ అవ్వదు, నథింగ్. ఎంత ఇచ్చినా కూడా దట్ గోస్ ఇన్ అ వేస్ట్, జస్ట్ ఇన్ అ డస్ట్బిన్స్. అంతే, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది అనమాట. ఎస్, డెఫినెట్లీ వీ గివ్ ఆల్ ద సపోర్ట్ ఫర్ ద ఉమెన్ ఎస్పెషలీ. ఓకే, అయితే చాలామంది యాజ్ వి టాక్డ్ బిఫోర్ ఎర్లియర్ ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూరు తిరుగుతూ ఉన్నారు. ఎంతోమంది డాక్టర్స్ని ఎక్కువైపోయినాయి. మహా అయితే చిన్న 2 BHK తీసుకుని అందులో కూడా ఐవీఎఫ్ సెంటర్స్ని స్టార్ట్ చేసేస్తున్నారు. హౌ విల్ విత్ ఈ ఐవీఎఫ్ సెంటర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఐవీఎఫ్ ప్రొసీజర్ ఇస్ అ గుడ్ టెక్నాలజీ వేర్, ఎప్పుడు గుడ్ అని నేను చెప్తాను అంటే, నాట్ ఫర్ లైక్ అ ఉమెన్ హూ ఇస్ నాట్ ఇన్ టు ఎనీ కండిషన్స్ ఆర్ వాళ్ళకి ఎలాంటివి ఏమీ లేదు అన్నప్పుడు, వై ఆర్ యూ ఆప్టింగ్ ఫర్ ఐవీఎఫ్స్? ఓకే, ఇఫ్ యూ హ్యావ్ అ కండిషన్, అది క్యూర్ అవ్వలేకపోతుంది, దాన్ని ట్యాకిల్ చేయలేకపోతున్నాము, సెవరల్ ఇయర్స్ అయిపోయాయి అన్నప్పుడు యూ కెన్ గో ఆన్. కొన్ని ఐవీఎఫ్ సెంటర్స్ ఆర్ వెరీ గుడ్, బట్ ఐ కాన్ సే ఫ్యూ ఆర్ దేర్ వేర్ దే ఆర్ నాట్ గోయింగ్ ఇన్ అ ప్రాపర్ ప్రొసీజర్స్. ఓకే, ఇప్పుడు నేను కొన్ని ఏవైతే గుడ్ అని చెప్పాను, దే బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఓకే, ప్రీ ప్రిపరేషన్ నుండి టిల్ దే కన్సీవ్ దే ఆర్ గోయింగ్ టు బ్యాలెన్స్. బట్ ఐవీఎఫ్ అన్నా ఐఓఐ అన్నా, హౌ మచ్ పర్సెంట్ వీఆర్ గివింగ్ ఆన్? జస్ట్ టు బీ హానెస్ట్, వీ సే దట్ 30 to 50% అంతే. వాట్ అబౌట్ ది అదర్ పర్సెంట్? బట్ ఆల్సో యూ రన్. అదే, ఇప్పుడు అదే మీరు కాంబినేషన్లో వెళ్ళారు అంటే ఇట్ ఇంక్రీజెస్ కదా, యూ హ్యావ్ దట్ నాలెడ్జ్. లైక్ ఒక 30% 20% ఇంక్రీజ్ అవుతుంది అంటే 50 అన్న దగ్గర మీకు 70 to 80% మీకు పెరుగుతుంది ఛాన్సెస్, మీరు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే. ఇప్పుడు అలా అనేసి ఎవ్రీ వన్ ఆర్ చేంజింగ్ దేర్ లైఫ్ స్టైల్, డాక్టర్సే చేంజ్ చేసేస్తున్నారు లైఫ్ స్టైల్ కూడా. ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ దిస్, బట్ ఎస్, డాక్టర్స్ ఆర్ డాక్టర్స్, న్యూట్రిషన్స్ ఆర్ న్యూట్రిషన్స్. ఓకే, సో ఎవరి జాబ్ వాళ్ళదే. అవును, కీప్ అ డైటీషియన్ ఆర్ అ న్యూట్రిషనిస్ట్. స్పెసిఫికలీ ఇన్ ద ఫర్టిలిటీ సెంటర్స్ ఐ వాంట్ టు టాక్ దిస్ బికాస్ they need to know the women's cycle and the men's cycle. Obviously women 50% అయితే here men. అవును, so each and every way they need to get counseled. మీకు ఎన్ని విజిట్స్కి, మీకు డాక్టర్ విజిట్స్కి they are visiting you, అన్ని విజిట్స్ they need to talk to the nutritionist or the dietitian to know their body. ఓకే, అయితే హియర్ ఐ గాట్ అన్ వన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు మాట్లాడుతుంటే ఐవీఎఫ్ సెంటర్స్ మనం చూస్తుంటాం, ఇప్పటికీ కూడా ఒక టైప్ కాస్ట్ అయిపోయింది. లైక్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వకపోతే దెర్ ఈస్ డెఫినెట్లీ అ ప్రాబ్లమ్ ఇన్ ఫీమేల్ అని అనుకుంటూ ఉంటారు. చాలా చాలా తక్కువ కేసెస్లో మెన్ విల్ బీ ఇన్వాల్వ్డ్ అన్నట్టు ఉంటుంది బయట. సొసైటీ కూడా స్టిల్ ఎంత మోడర్న్ అయిపోయినా సరే దే వేర్ లైక్ స్ట్రక్ దేర్, అక్కడే ఉండిపోయారు. అది కాకుండా దెర్ ఆర్ సమ్ కేసెస్ ఆడపిల్లే పుట్టింది అని అంటారు, బట్ దట్ ఈస్ నాట్ ఎనీవేర్ రిలేటెడ్ టు ఉమెన్. షీ డోంట్ డూ ఎనీథింగ్, ఇట్స్ ఆల్ రిలేటెడ్ విత్ మెన్ స్పర్మ్ తోటే కదా ఇట్ రిలేట్ అవ్వ ఉంటుంది. సో వాట్ యు విల్ టాక్ అబౌట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అండ్ వాట్ యు విల్ సే?
సి యాజ్ వీ స్పీక్ యాజ్ అ ఉమెన్స్ హెల్త్ మనం మాట్లాడుకున్నప్పుడు వాట్ ఐ ట్రీట్ ఫర్టిలిటీ అన్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ అ కపుల్, నాట్ అ ఉమెన్ ఓవర్ హియర్. మీరు వస్తారా? ఓకే, ఇద్దరు కలిసి రండి. లేదు అంటే డోంట్ కమ్. ఓకే, బికాస్ ఎంతైతే మీరు సఫర్ అవుతున్నారో మెన్ ఆర్ ఆల్సో సఫరింగ్ ద సేమ్ కండిషన్స్ అండ్ ద సేమ్. ఓకే, మనం వాళ్ళకి అది తెలవాలి అని ల్యాబ్ టెస్ట్ చేయించాలి. సెమెన్ అనాలిసిస్ ఇస్ వెరీ కామన్. ఇప్పుడు చేయించే దాంట్లలో ఓకే నేను చేయించుకుంటాను వెళ్ళిపోయి చేయించుకుంటున్నారు. బట్ దేర్ ఆర్ మోర్ మెనీ టెస్ట్ మెన్ నీడ్ టు బీ హ్యావ్ డన్ బిఫోర్ ద ఫర్టిలిటీ, లైక్ వైటమిన్ డి, వైటమిన్ B12 ఎన్నో ఉన్నాయి. ఓకే, సో ఇద్దరిది ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ దే నీడ్ టు గో అన్. అండ్ మీరు అన్నట్టుగా ఇందాక ఆడపిల్ల మగ అని అంటే సేమ్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మేల్ ఫ్యాక్టర్. వీ ఉమెన్స్ డోంట్ హ్యావ్ ద Y chromosome ఓవర్ హియర్ టు మేక్ అ బాయ్ చైల్డ్. అవును. ఓకే, ఆల్ ఇట్ హ్యాస్ ఇన్ ద మేల్. అవును. XY క్రోమోజోమ్ అన్నది వాళ్ళ దాంట్లోనే ఉంటుంది. Y క్రోమోజోమ్ వస్తేనే ఇక్కడ మేల్ అన్న ఫ్యాక్టర్ ఉంటుంది. Women is not shouldn't get into this at all. సో అవేర్నెస్ ఉందండి ఇప్పుడు. అంటే లైక్ ఈ జనరేషన్లో అయితే ఇట్స్ ఓకే, లైక్ అర్బన్ లైక్ ఇట్స్ ద సేమ్. ఐ హ్యావ్ అ క్లయింట్, దీనివల్ల చాలా డివోర్సెస్ అయిపోతున్నాయి. అవును. టు బీ హానెస్ట్, ఎస్, స్టిల్ డివోర్సెస్ ఆర్ గోయింగ్ ఆన్ బికాస్ ఆఫ్ ద ఫర్టిలిటీ ఇష్యూస్. బ్లేమింగ్ అ ఉమెన్ లైక్ యూ కాంట్ కన్సీవ్. యూ కాంట్ కన్సీవ్ పక్కన పెడితే యూ కాంట్ కన్సీవ్ ఏ మేల్ ఐ మీన్ చైల్డ్, బాయ్ చైల్డ్, ఇవి చాలా ఎక్కువ చూస్తూ ఉన్నాం. అవును. ఐ హ్యావ్ సీన్ ఇన్ మై ఓన్ ప్రాక్టీసెస్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్. ఓకే, అయితే ఐ హ్యావ్ మేజర్ డౌట్ అబౌట్ దిస్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. చాలా ఉంటాయి ఫుడ్ కాంబినేషన్స్ మీద మిత్స్ ఉంటాయి. అందులో ప్యూర్లీ వన్ ఈజ్ లైక్ ఈటింగ్ పపాయ ప్రెగ్నెన్సీ టైంలో ఇట్స్ నాట్ కరెక్ట్ అని కొంతమంది అంటారు. బట్ కొంతమంది డాక్టర్స్ యూ ఈట్ అమ్మా వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ యూ వాంట్ ఈట్ యూ కెన్ ఈట్ అంటారు. సో వాట్ ఈజ్ కరెక్ట్ అంటే వాట్ యూ విల్ సే? అంటే చిన్నప్పటి నుంచి మనం ఎక్కువగా చూసింది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పపాయాని ఎక్కువ కన్సిడర్ చేయొద్దు, తీసుకోవద్దు, కన్జ్యూమ్ చేసుకోవద్దు అని చెప్తూ ఉండడం మనం చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం. బికాజ్ వేర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ ఏ ప్రాపర్ పీరియడ్ రాకపోతే ఫస్ట్ ప్రిఫర్ చేస్తుంది పపాయ. రెగ్యులర్గా ఇప్పటికీ మనం చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ద న్యాచురల్ ప్రాసెస్ అనమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఐ హ్యావ్ ఎ మేజర్ మిత్ ఇన్ మై హెడ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అనమాట. సో పపాయ అన్నది రైపన్ పపాయ తిన్నాము అంటే వీఆర్ గోయింగ్ టు గెట్ అ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్, నథింగ్ యూఆర్ గోయింగ్ టు గెట్ విత్ యర్ పీరియడ్స్. ఓకే ఓకే, రా పపాయ ఓకే ఎప్పుడైతే తీసుకుంటామో దట్ ఈస్ ఆల్సో జస్ట్ అ రెమెడీ, నాట్ వేర్ ఐ కెన్ సే ఇది తిను ఇది అయిపోతుంది. నో, ఐ కాంట్ సే దిస్. బట్ ఎస్, రా పపాయ తీసుకోవడం వల్ల యూ మే ఇండ్యూస్ యువర్ పీరియడ్స్ మెల్లిగా, లైక్ ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 2 months ఆఫ్ సైకిల్, ఆఫ్టర్ 3 months ఆఫ్ సైకిల్. అది మనం ఒక ప్రాపర్ డైట్ చార్ట్లో ఇంక్లూడ్ చేస్తే ఇట్ మే, I will not say surely you will get your periods with papaya. No, this is the biggest myth. No. Okay, what about pregnancy? ప్రెగ్నెన్సీ కూడా ఏం వెళ్ళదండి. మిస్క్యారేజెస్ అనేది పపాయాతో ఏం జరగదు. ఎస్, ట్రూ. అండ్ ఇంకొకటి యాజ్ ఎ మెన్షన్, పీరియడ్స్ వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ చెప్పేశారు, బట్ ఫ్యూ పీపుల్ యూస్ టు టెల్ దట్ పీరియడ్స్లో ఉన్నప్పుడు డోంట్ ఈట్ పపాయాస్ అని అనడము, ఇలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. దెర్ ఆర్ సమ్ ఫుడ్ కాంబినేషన్స్ యూ షుడ్ నాట్ కంబైన్ అండ్ ఈట్. అలాంటి ఫుడ్ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి కాంబినేషన్స్ ఏం లేవండి. Some people will say don't eat fish and curd. Don't eat egg and curd. No, there is nothing as such. There is no research paper on this. ఎలాంటి రీసెర్చ్ కానీ ఎవరు కానీ ఇలాంటివి ప్రమోట్ చేయలేదు. దీస్ ఆర్ ద టిప్స్ వేర్ Instagram or some or the other person raised on and following the trends. Antavarike. Ante. Nothing true in these. You can have happily you can have it. అలాంటివి ఏమి ఉండవు. కాంబినేషన్స్ అంటే మన బాడీకి, మన సిమ్టమ్కి, మన కండిషన్కి ఏ కాంబినేషన్ వాడాలి, ప్రోటీన్ ఎంత వాడాలి, కార్బ్ ఎంత వాడాలి, అండ్ ఫ్యాట్స్ ఎంత వాడాలి, ఫైబర్ ఎంత ఉండాలి, ఇది కూడా డిఫర్ అవుతుంది. ఫర్టిలిటీకి డిఫర్ అవుతుంది, థైరాయిడ్కి డిఫర్ అవుతుంది, వెయిట్ లాస్కి డిఫర్ అవుతుంది. ఎవ్రీథింగ్ చేంజెస్ అకార్డింగ్ టు ద కండిషన్ వైజ్. ఎవ్రీథింగ్ ఇస్ గోనా చేంజ్. ఏది ఒకటి సేమ్ ఉండదండి న్యూట్రిషన్. ఆబ్వియస్లీ. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడున్న ప్రజెంట్ మోడర్న్ ఎరాలో మనం ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకునే తినాలా? అండ్ వాట్ యూ విల్ సే? నాట్ ఎట్ ఆల్. క్యాలిక్యులేషన్ పార్ట్ వరకు వెళ్ళే ముందు
ఫస్ట్ యు నో వాట్ యు నీడ్ టు ఈట్. అదే తెలుసుకోకుండా క్యాలరీస్ కౌంటింగ్, అది కౌంటింగ్, నో. అదే ఈ రీల్స్ చూసేసి అందరూ పాపం మా చిన్న క్యాలరీస్ని ఇది చేసే ఏదైతే ఉంటుందో వెయిట్ అది వేయింగ్ మిషన్ చిన్నది కొనేయడం, ఇంట్లో పెట్టేయడం, స్టైల్గా అందులో వేసి ఎన్ని గ్రాములు, అంతే కదా, దాని మీద మోజు ఉన్నంత వరకు చేస్తారు. దెన్ ఆఫ్టర్ దట్ అంతే పక్కన పెట్టేస్తారు. అయిపోయింది. యు నో ది ఆన్సర్, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ అని మీరే ఆన్సర్ ఇచ్చారు కదా, ఇంకా నేనేం ఆన్సర్ ఇవ్వాలి? నేను చూసిందే చెప్తున్నాను అనమాట. సో దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సి న్యూట్రిషన్ అన్నది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు నేను న్యూట్రిషన్ చెప్పాను మీకు అంటే త్రూ అవుట్ యువర్ లైఫ్ యూ కెన్ హ్యాబిచువేట్ దట్, యూ కెన్ హ్యావ్ దట్. అంటే మనం చిన్నప్పటి నుండి ఎలాంటి ఫుడ్స్ తింటున్నామో, అన్నం, పప్పు, పెరుగు, నాన్ వెజిటేరియన్ వాళ్ళు నాన్ వెజిటేరియన్, పిక్కల్స్, ఓకే, యూ కెన్ హ్యావ్ ఇట్. కాకపోతే అది ఎలా తీసుకోవాలి అన్నదే ట్రిక్. న్యూట్రిషన్ అంటే అదే, అంతే. దాన్ని ఎలా, ఎప్పుడు, ఏ టైంలో, అంతే సింపుల్. అంతేకాని ఇక్కడ ఫ్యాన్సీగాను సాలడ్స్ తిను, సూప్స్ తాగు, నో, ఏది జరగదు. సాలడ్స్ ఎప్పుడు తినాలి? మీకు ఫైబర్ కోసము ఏ కాంబినేషన్ అండ్ ఫుడ్లో ఇవ్వాలి అన్నది ఇస్తాము, అంతేకాని ఇది కంప్లీట్గా స్కిప్ చేసి ఓన్లీ సాలడ్స్ అనేది ఇవ్వద్దు. అండ్ యాజ్ యూ మెన్షన్, మీరు ఇందాక కూడా చెప్పారు, రైస్లు మానేయడాలు, దాని ప్లేస్లో ఇది రీప్లేస్ చేసేయడాలు, ఫైబర్ తినమంటే ఓన్లీ స్వీట్ పొటాటోలు, క్యారెట్లు, కీరాలు తినడాలు. సో అంటే ఈ ఒక్కటే తినేసి ఓకే ఇది అందింది కదా ఇలా అని చెప్పేసి ఇలాంటి చేయడాలు చాలా గుడ్ అండి. ఇట్స్ వెరీ న్యూట్రిషియస్ ఫుడ్. కాకపోతే అది మీరు తీసుకోవద్దా అన్నది తెలుసుకోవాలి. అది ప్రాపర్ గా మీరు మీ బాడీ ఇది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్నది తెలుసుకోవాలి. కొంతమంది న్యూట్రిషనిస్ట్ ఏం చేస్తారు అంటే దే పుట్ ఇంటు ద ఎలిమినేషన్ డైట్ అంటాం దీన్ని. ఓకే, ఏం చేస్తారు అంటే ఎవ్రీ ఫుడ్ ని బాడీలో నుండి ఎంటర్ చేసి ఎలిమినేట్ చేసేస్తారు. అంటే వాళ్ళకది పడుతుందా పడట్లేదా, అసలుకి ఏ ఫుడ్ దీనికి పడకుండా ఏది కాస్ట్ చేస్తుంది అన్నది చెక్ చేస్తారు. దే ఆర్ సచ్ న్యూట్రిషనిస్ట్. అలా కూడా చెక్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే నాకు అర్థం కాలేదండి, ఎంటర్ ఎలిమినేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ వీక్ నేను దాల్ తీసుకుంటాను, ఓకే, పప్పు, ఈ దాల్ నాకు పడుతుందా పడదు, ఎక్సెప్ట్ దాల్ ఐ విల్ నాట్ ఈట్ ఎనీథింగ్ మొత్తం రోజంతా. సమ్ ఆర్ దేర్. ఓకే, సో ఇదొక బిగ్గెస్ట్ మిస్టేక్. మోస్ట్ ఆఫ్ ద హై అండ్ న్యూట్రిషనిస్ట్ ఆర్ డూయింగ్ దిస్. ఓకే, కాదండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫేసింగ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు, ఎసిడిటీ ప్రాబ్లమ్. అంటే ఐఎమ్ గివింగ్ ది ఎగ్జాంపుల్. ఇప్పుడు దాల్ అని కాదు, నెక్స్ట్ మిల్లెట్స్, నెక్స్ట్ రైస్, నెక్స్ట్ ఫ్రూట్స్, నెక్స్ట్ మనకు కావాల్సిన మిల్లెట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్, ఓకే, వెజిటేబుల్స్ లో ఏది ఎలిమినేట్ చేస్తే మీ బాడీకి ప్రాపర్ గా సెట్ అవుతుంది, ఏది ఇంక్లూడ్ చేయాలి, అది ఒక వన్ వీక్ చూస్తారా? ఎవ్రీ వీక్ దే ఆర్ గోయింగ్ టు డూ దిస్. ఓకే, లైక్ ఒక మంత్ కంప్లీట్ గా దే విల్ కీప్ ఆన్ దిస్ ఎలిమినేషన్ డైట్ అన్నది. ఓకే, ఇలా కొత్తగా ఉందండి, నేను ఫస్ట్ టైం విన్నాను. రైట్ నో కరెంట్ ఎలాంటి ఒక న్యూట్రిషన్ డైట్స్ మార్కెట్లో ఉన్నాయి అండ్ మీ దగ్గర ఉన్నటువంటి స్పెషల్ న్యూట్రిషన్ డైట్స్ ఏంటి అనేది లిటిల్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ యూ యాక్చువల్లీ గో త్రూ. అంటే మార్కెట్ అన్నది ఏం లేదు, టు బి హానెస్ట్. ఓకే, డైట్స్ డిఫరెంట్ అంటారా? ఇందాక నేను అన్నట్టుగా కండిషన్ స్పెసిఫిక్ డైట్స్ ఉంటాయి, కానీ కీటో, ఇంటర్మిటెంట్ ఇట్లాంటివి కాదు. ఐ డోంట్ ఫాలో సచ్ డైట్స్. ఓకే, ఉమెన్ అంటే ఫేస్ డైట్ ఆర్ సైకిల్ సింక్రనైజ్ అంటాము. ఓకే, ఇది ఒకటే డైట్ ఉమెన్కి. దీని వైజ్ గానే ఏ కండిషన్ ఉన్నా, ఏ సిమ్టమ్ ఉన్నా, ఏది ఉన్నా నువ్వు దీని త్రూవే చేసుకోవాలి. ఓకే, ఓకే, అది ఉమెన్స్కి. అండ్ వెయిట్ లాస్, ఈ కన్సీవింగ్, ఫర్టిలిటీ ఇవన్నీ కాకుండా కిడ్స్లో, ఓకే, ఒక టీనేజర్స్లో వెయిట్ లాస్ అవ్వాలి అన్నా, ఓ బేస్ ఉన్నా కూడా దే ఫాలో నార్మల్ వీక్లీ ప్యాటర్న్. ఓకే, ఓకే, ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ మెన్స్లో ఎవ్రీ డే మంత్ వైజ్ స్టార్ట్ వాళ్ళకి ఇస్తే బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎవ్రీ డే దే హ్యావ్ దట్ మేనేజబిలిటీ ఇన్ ద బాడీస్. ఓకే, బట్ వీ ఉమెన్ నాట్ లైక్ దాట్. ఓకే, సో సింపుల్గా ఏదన్నా ఒక హెల్దీ డైట్ అంటే ఇప్పుడు మీరు చెప్పడం ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అప్రోచ్, తర్వాత మీ బాడీ కండిషన్ తెలిసాకే యూ కెన్ గివ్ దెమ్ ఎ చార్ట్ అని అంటున్నారు కదండి. సో రైట్ నో ఎవరైనా సరే ఒక పర్సన్ వచ్చిన తర్వాత ఎలాంటి ఒక టెస్టులు చేయడం జరుగుద్ది ఫ్రమ్ ద న్యూట్రిషన్ సైడ్ నుంచి, ఎలాంటి ఒక టెస్టులు జరుగుతాయి, దేన్ని బట్టి దేన్ని ఎలా కన్సిడర్ చేస్తారు? బికాస్
బయట చూస్తున్నాం, ఏ పార్క్ దగ్గరికి వెళ్ళినా దెర్ విల్ బీ ఫ్యూ పీపుల్ ఒక టెంట్ వేసుకుంటారు, మేము అన్ని టెస్టులు చేస్తామని చెప్పి అంటున్నారు. సో దే ఆర్ కలెక్టింగ్ బ్లడ్ శాంపిల్స్, సో దే ఆర్ డూయింగ్ టెస్ట్ వెదర్ వీ డోంట్ నో విచ్ ఇస్ దే ఆర్ నిజంగా ట్రూ టెస్ట్లా కాదా తెలీదు. మీ ఏంటేంటో చెక్ చేసేస్తున్నాం అని చెప్తా ఉంటారు, కొత్త కొత్త పదాలు వాడుతూ ఉంటారు. వాట్ యూ విల్ సే ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్కి? డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళొచ్చు, ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్ క్లినిక్స్కి వెళ్ళి టెస్టులు చేయించుకోండి. నాట్ ఆన్ ద రోడ్ సైడ్ వేర్ యు ఆర్ గోయింగ్ టు టెస్ట్. ఫ్రీ క్యాంప్స్ విల్ బీ కండక్టెడ్ ఫ్రమ్ ది హాస్పిటల్స్ దట్ యూ కెన్ గో. ఓకే వేర్ వాళ్ళ ల్యాబ్లో వాళ్ళు చెక్ చేసి వాళ్ళు మీకు ల్యాబ్ రిపోర్ట్స్ ఇస్తారు. అండ్ ఎలాంటి టెస్టులు చేసుకోవాలి అంటే నార్మల్ టెస్ట్ లైక్ సిబిపి, థైరాయిడ్, ఓకే, అండ్ HbA1c చేసుకోవచ్చు. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ ఈస్ ఇంపార్టెంట్. అగైన్ ఐ వాంట్ టు సే అగైన్ వేర్ ఇట్ కమ్స్ అకార్డింగ్ టు యువర్ కండిషన్. ఫుల్ బాడీ చెకప్ ఇస్ కంపల్సరీ అండి. లైక్ లివర్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, ఓకే, వైటమిన్స్ టెస్ట్. ఈ వైటమిన్స్ టెస్ట్ ఎవరు కన్సిడర్ చేయరు, బట్ దట్ ప్లేస్ అ మేజర్ రోల్. ఓకే, సిబిపి, ఐరన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకోవాలి. థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి. డయాబెటిక్ ఉంటే డయాబెటిక్ టెస్ట్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ప్లేస్ రోల్ ఓవర్ హియర్. ఉమెన్స్ అయితే ఎవ్రీ 6 monthsకి ఒక ప్రాపర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. నో దేర్ కండిషన్. ఇవి తెలుసుకోకుండా లైక్ ఎన్నో బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చేసాయి ఇప్పుడు. లైక్ చిన్న లంప్ ఉన్నా కూడా దే ఆర్ నాట్ గోయింగ్. ఆ సిమ్టమ్స్ వచ్చి అది దే ఆర్ నాట్ అవేర్నెస్ ఆఫ్ మేకింగ్ దట్ టు చెక్. ఓకే, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఎవ్రీ 6 months షీ విల్ నెట్ యూ నో లైక్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అదే, ఓకే, స్కాన్స్ చేసుకోవాలి. ఉమెన్స్ అన్నప్పుడు మస్ట్ అండ్ షుడ్, నథింగ్ ఈస్ గోయింగ్ టు హార్మ్ విత్ ద స్కాన్స్. ఎవ్రీ 6 monthsకి యూ నీడ్ టు అండర్గో విత్ ద స్కాన్. హౌ ఈస్ యువర్ రీప్రొడక్టివ్ సిస్టమ్, హౌ ఆర్ యువర్ హార్మోనల్ టెస్ట్. హ్యాస్ ఐ didn't mention the hormonal test is very important again. ఓకే, ఇప్పుడున్న సినారియోలో ఖచ్చితంగా దట్ ఈస్ వెరీ, చాలామందికి మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. అండ్ చాలామంది దానివల్ల ఇంప్రాపర్గా తినడాలు లాంటివి చేస్తూ ఉంటారు. బిఫోర్ లైక్ పీరియడ్ సర్కిల్కి ముందే వీ హ్యావ్ మల్టిపుల్ మూడ్ స్వింగ్స్ ఉంటుంటాయి. చాక్లెట్ క్రేవింగ్స్, ఐస్ క్రీమ్ క్రేవింగ్స్, లాట్ ఆఫ్ స్వీట్ కన్సెప్షన్ చేసేస్తూ ఉంటావు. హౌ యూ ట్రీట్ ఆల్ దీస్ థింగ్స్? ఇవన్నీ తినేయడం వల్ల మనలోనే ఒక డిఫరెంట్ చేంజెస్ అన్నది మనకు వచ్చేస్తూ ఉంటాయి. మన బాడీ ఎలా ఉంటుందంటే వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ అన్నప్పుడు వీ నీడ్ టు గివ్ సజెషన్స్ టు యువర్ బాడీ. రాదర్ బాడీ ఈస్ గివింగ్ అస్. ఇప్పుడు మీకు అనిపిస్తుంది షుగర్ క్రేవింగ్ తీసుకోవాలి అని. ఇఫ్ యూ కంట్రోల్ ఇట్, యూ ఆర్ కంట్రోలింగ్ యువర్ హోల్ బాడీ. Okay. You need to have that grip of yourself on your own body. Okay. Rather, your body is gripping you. What I say is. బాగా చెప్పారు. Okay. ఆ గ్రిప్పింగ్ ఉంది అని అంటే we can get over. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు చూసుకుంటుంటే చాలామంది మెంటల్ హెల్త్ అన్నది చాలా డౌన్ అయిపోతూ ఉంటున్నాయి. లైక్ అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళకి వాళ్ళు దాని నుంచి బయటికి రావాలంటే వాట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ దే హ్యావ్ టు టేక్ అండ్ ఏం చెప్తారు అసలు మీరు? డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటున్నారు, మెంటల్ హెల్త్ బాగుంటలేదు, దానివల్ల చాలా హెల్త్ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏం చెప్తారు? వాట్ కైండ్ ఆఫ్ దాని నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి అసలు? ఓకే, సో ఇప్పుడు ఉన్న మెంటల్ ఆర్ ఎమోషనల్ హెల్త్ ఇట్ ఈస్ డ్యూ టు లైక్ వీ క్రియేట్. ఓకే, మన స్ట్రెస్ లెవెల్స్ వల్లనే ఇదంతా జరుగుతుంది. ఆ స్ట్రెస్ లెవెల్స్ని ఫస్ట్ డిక్రీజ్ చేసుకోవాలి. ఎలా చేస్తారు? మెడిటేషన్. ఓకే, మెడిటేషన్ ఇస్ లైక్ ఇట్స్ రియలీ గుడ్. మీకు ఎప్పుడైనా స్ట్రెస్ అవుతుందా? జస్ట్ కీప్ యువర్ వన్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్, వన్ హ్యాండ్ ఆన్ యువర్ అబ్డామెన్. Okay. Close your eyes. Relax. Okay. Close your eyes. ekkadunna sare. See, first thing we need to learn in our society that what other people are going to think. నేను ఇక్కడ కూర్చుంటే వాడేమనుకుంటున్నాడు, ఈమెమనుకుంటున్నారా అని ఆలోచించొద్దు. See, this is your body, your life. You are the only person. You need to take care. Okay. మీకు స్ట్రెస్ అనిపిస్తుందా? your brain is not working right now అనుకున్నప్పుడు go sit one side. Place your hands on one hand on your heart, one hand on your abdomen. Close your eyes, relax, breathe in, breathe out. ఒక్క 2 minutes చేయండి. You will feel that moment relax. ఇదే నేను పర్మనెంట్ అని చెప్పట్లేదు. ఆ మూమెంట్లో ఇదొక చిన్న టెక్నిక్. Okay, you can get relaxed because of this. And apart from this, complete emotional or family health or whatever it may be, ఎవరైతే స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో get into the chakra healing.
యాక్యుప్రెషర్ పాయింట్స్ తీసుకోండి, చక్ర హీలింగ్ తీసుకోండి. దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ చక్ర మనం హీల్ చేస్తున్నప్పుడు యువర్ మైండ్ అండ్ బాడీ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ లైక్ ఎనీథింగ్. ఒక్కొక్క చక్రాని మన మైండ్తో మన బాడీతో కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాము. సో హియర్ వేర్ వీ కెన్ సే యువర్ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ గోయింగ్ టు బి రెడ్యూస్డ్. ఆ ఎనర్జీస్ మనలో బూస్ట్ అవుతుంది, మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్యుప్రెషర్ పాయింట్స్. దీస్ ఆర్ ద పాయింట్స్ వేర్ బ్లడ్ సప్లై ఏదైతే మన బాడీలో ఉంటుందో, ఎవరు చూడు ఓకే నీ బాడీ ఇన్ఫ్లేమ్ అయిపోయింది, ఇన్ఫ్లమేషన్స్ వచ్చేసాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఫాలో అయిపోండి. నో. సో ఇన్ఫ్లమేషన్స్ ఎందుకు వస్తున్నాయి బాడీలో అంటే యువర్ బ్లడ్ సప్లై ఇస్ నాట్ ప్రాపర్లీ ఆక్సిజనేటెడ్, బ్లడ్ సప్లై వెళ్ళట్లేదు. ఈ ఫేస్ వైజ్ అంటే ఏంటి అసలు? వాట్ ఇట్ మీన్? లైక్ ఫేస్ వైజ్ ఫర్ ద ఉమెన్. ఫేస్ మన ఉమెన్కి ఎలా ఉంటుందంటే 4 ఫేసెస్ ఉంటాయి. ఓకే, దాన్ని సైకిల్ అంటాము. ఇప్పుడు మీరు సైకిల్ యాపింగ్ ట్రాక్స్ వచ్చేసాయి, లైక్ యూ కెన్ ట్రాక్ యువర్ సైకిల్స్ ఇన్ యువర్ యాప్స్. లైక్ దీన్నే మనం సైకిల్ సింక్రనైజేషన్ అంటాము, లేదా ఫేస్ వైజ్ డైట్ ఇవ్వడం అంటాము. ఓకే, సో దీంట్లో ఏమవుతుంది అంటే 4 ఫేసెస్ ఉంటాయి. ఉమెన్స్ హ్యావ్ 4 ఫేసెస్ ఇన్ దర్ లైఫ్. మెన్స్ట్రుయేషనల్ ఫేస్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫాలిక్యులర్ ఫేస్, ఓవ్యులేషన్ ఫేస్ అండ్ ల్యూటల్ ఫేస్. ఓకే, ఫస్ట్ ఫేస్ ఇస్ ద మెన్స్ట్రుయేషనల్ ఫేస్. ఇవన్నిట్లో కూడా ఒక హార్మోన్ అన్నది డామినెంట్లో ఉంటుంది ఫర్ ష్యూర్. ఓకే, సో ఫస్ట్ ఫేస్లో చూసుకుంటే మెన్స్ట్రుయేషనల్ ఫేస్. దాంట్లో ఏంటి అంటే ఇందాక నేను అన్నాను, వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ టాక్డ్ అబౌట్ ద ప్రోస్టాగ్లాండిన్స్, పెయిన్ రావడము. ఓకే, మెనీ ఉమెన్స్ ఆర్ సఫరింగ్ రిగార్డింగ్ దిస్, బట్ దే డోంట్ లెట్ దెమ్ అవుట్ అండ్ స్టే ఇన్ దర్ ఓన్ ప్లేసెస్. ఓకే, ఇది కామన్ అని కూర్చుంటారు. డోంట్ డూ దట్ లిటరలీ. ఓకే, మెన్స్ట్రుయేషనల్ ఫేస్ ఇస్ వేర్ ఓకే వచ్చింది, యూ నీడ్ టు డూ యువర్ వర్క్, కమ్ గో డూ యువర్ వర్క్. అలాంటి క్యాజువల్ థింగ్ ఇస్ అ మెన్స్ట్రుయేషనల్ ఫేస్. బట్ నవ్ డేస్ వీఆర్ టేకింగ్ సిక్ లీవ్స్ ఫర్ ద మెన్స్ట్రుయేషనల్ డేస్. అండ్ జాబ్స్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, మెన్స్ట్రుయేషనల్ లీవ్స్ అన్నది ఇస్తున్నారు. వై ఆర్ యూ గెట్టింగ్ దిస్? రాదర్ గెటింగ్ దిస్, గో ఫర్ ద లైఫ్ స్టైల్ చేంజెస్. యూ నీడ్ టు గెట్ రివర్స్ దట్ బ్యాక్, నాట్ టు గెట్ ద పెయిన్. ఆ అవేర్నెస్ తేవాలి, కానీ లీవ్స్ ఇచ్చేసి ఈ అవేర్నెస్ తేవడం కాదు. లీవ్స్ ఇచ్చేసి రెస్ట్ తీసుకోమ్మా, కాసేపు పడుకోమ్మా అన్నది కాదు. యూజువలీ ఉమెన్స్ ఆర్ బిల్డ్ యాజ్ సచ్. సో అది న్యాచురల్ ప్రాసెస్. యూ నీడ్ టు గెట్ ఇన్ టు దట్. ఎలాంటి పెయిన్ ఉండొద్దు. పెయిన్ ఉన్నా కూడా ఇట్స్ అ మినిమల్ పెయిన్ డ్యూ టు ద కాంట్రాక్షన్స్ అంతే. సో ఈ మెన్స్ట్రుయేషనల్ ఫేస్లో మనకి ఏమవుతుంది అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అన్న హార్మోన్ డౌన్ అయిపోతుంది. ఈ ఫేస్లో మనకి ఓన్లీ ఎగ్స్ అనేది గ్రో అవుతూ ఉంటాయి. దట్ ఈస్ అ FSH హార్మోన్ అన్నది హైలో ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ FSH డామినెంట్ ఫేస్. సో దీంట్లో ఏమవుతుంది అంటే ఒక ప్రాపర్ ఓవరీలో మన ఎగ్స్ అనేది గ్రో అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ ఫేస్ ఇస్ వన్ ఫేస్. ఇక్కడ నుండి వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈ ఎస్ట్రోజన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ నెక్స్ట్ ఫేస్లో, దట్ మీన్స్ ఫాలిక్యులర్ ఫేస్. ఈ ఫేస్లో ఏమవుతుంది అంటే ఈస్ట్రోజన్ డామినెంట్గా వెళ్ళిపోతుంది, పీక్స్లోకి వెళ్ళిపోతుంది. వీ కెన్ కాల్ జస్ట్ ఇట్ యాజ్ అ క్వీన్ ఆఫ్ అ ఉమెన్. ఓకే, ఈ హార్మోన్ని అలా అనుకోవచ్చు. సో ఏమవుతుంది అంటే లైక్ యూ అజ్యూమ్ అ క్వీన్, వాట్ షీ డస్, షీ కంట్రోల్స్ ఆల్ ది ఎంపైర్ త్రూ హర్. రైట్, అండ్ షీ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద కింగ్డమ్. ఇక్కడ ఎస్ట్రోజన్ ఏం చేస్తుంది? ఇట్ నీడ్స్ టు గెట్ బ్యాలెన్స్డ్ ఆల్ త్రూ ఓవర్. సో ఎస్ట్రోజన్ డామినెన్స్లో ఉంటుంది. ఓకే, ఈ ఫేస్లో లైక్ our brain gives the signals like whatever you can do it అని ఒక enthusiastic ism ఇస్తుంది మనకి బ్రెయిన్. వాట్ ఎవర్ యూ డూ, లైక్ ఏదైనా మీటింగ్స్కి వెళ్తున్నారా, యూ కెన్ గో, యూ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ సమ్వన్, యూ కెన్ కమ్యూనికేట్ ఈజీలీ. సో ఆ ఫేస్ ఆఫ్ జోన్ ఇస్ ద FSH ఫేస్ అంటాం. ఓకే, సో ఈ ఫాలిక్యులర్ ఫేస్ అన్నది ఇలా ఉంటుంది. హియర్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వాట్ ఎవర్ ద ఫాలికల్స్ ఆర్ ప్రిపేర్డ్, అన్ని ఫాలికల్స్ నుండి ఒక్క ఫాలికల్ని ఇక్కడ పిక్ చేసుకోవాలి. ఓకే, ఈ ఫాలికల్ ఏదైతే పిక్ చేసుకుంటుందో అవి డామినెంట్ ఫాలికల్స్లో మనకి ఫాలిక్యులర్ ఫేస్లో కనిపిస్తాయి. ఓకే, ఇట్ మైట్ బి 2, ఇట్ మైట్ బి 3. ఇక్కడ నుండి ఓవ్యులేషన్ ఫేస్కి మూవ్ అవుదాం. దట్ ఈస్ ద థర్డ్ ఫేస్. వాట్ హ్యాపెన్స్, ఈ డామినెంట్ ఫాలికల్లో నుండి ఈ మిరాకిల్ ఫాలికల్ అని అనుకుందాం దీన్ని. ఇదేం చేస్తుంది, జస్ట్ వస్తుంది LH హార్మోన్ దీంట్లో డామినెంట్లో ఉంటుంది. ఓకే, ఈ ఫేస్లో
ఓవ్యులేషన్ ఫేజ్, LH హార్మోన్ ఇస్ డామినెంట్. వస్తుంది, ఎగ్ని రప్చర్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ద మిరాకిల్ హార్మోన్. ఓకే, ఈ ఎగ్ ఎప్పుడైతే రప్చర్ అవుతుందో దీంట్లో నుండి ఎగ్ అనేది బయటకు వస్తుంది. ఓకే, సో వాట్ ఎవర్ వి కాల్డ్ ఇట్ యాజ్ అ ఫాలికల్, దీని లోపల ఎగ్ ఉంటుంది. ఈ ఫాలికల్ ఎగ్ అనం మనము. ఓకే, దీని లోపల ఫాలికల్ ఎగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఎగ్ ఉండదో దీంట్లో, దట్ ఈస్ కాల్డ్ అన్ ఓవ్యులేషన్ అంటాము. ఓవ్యులేషన్ అవ్వదు వాళ్ళల్లో. సో ఈ ప్రాపర్ ఫాలికల్ ఫామ్ అవ్వాలి, దీని లోపల ఎగ్ ఉండాలి, ఇది బస్ట్ అవ్వాలి. LH అనేది బర్స్ట్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే బర్స్ట్ అయ్యి వెళ్తుందో ఫర్టిలైజేషన్కి ఎగ్, ఇక్కడ ఏదైతే మిగిలిన కార్పస్ ల్యూటమ్ ఫామ్ అవుతుంది, దీంట్లో నుంచి మనకి ప్రొజెస్ట్రాన్ అన్నది యూట్రస్కి వెళ్తుంది. ఓకే, ఈ ప్రొజెస్ట్రాన్ ఏదైతే వెళ్తుందో ఇట్ బిల్డ్స్ ది లైనింగ్, లైక్ మదర్ హార్మోన్ అనుకోండి. ఓకే, దిస్ గోస్ ఇన్ టు ద ల్యూటియల్ ఫేజ్. ఓకే, ఓకే, వాట్ డస్ యువర్ మదర్ డూ? Pamper, like give a lots of pampering foods or whatever it may be. It's just ప్రొటెక్టింగ్ యూ. ఓకే, సో ఇక్కడ కూడా అంతే. ఏమవుతుంది, యూట్రస్ లైనింగ్లో ప్రొజెస్ట్రాన్ ఎప్పుడైతే రైజ్ అవుతూ ఉంటుందో ఇట్ యాక్ట్స్ లైక్ అ కుషన్. ఈ సెల్ని మనకి ఏదైతే ఎగ్ అనేది వెళ్ళిందో ఫర్టిలైజేషన్కి, ఇట్ రిసీవ్స్ ఇన్ టు ది యూట్రస్ అగైన్. ఈ ఏదైతే ఎంబ్రియో ఉంటుందో మనకి, ఇట్ నీడ్స్ టు అటాచ్ టు ది లైనింగ్, రైట్? ఈ అటాచ్ అవ్వాలి అంటే ఈ ప్రొజెస్ట్రాన్ ప్రాపర్గా ఉండాలి. ఇట్స్ నీడ్ టు బి హై ఇన్ ద ల్యూటల్ ఫేస్. ఇలా జరగలేదు అంటే ఇక్కడ ఎంబ్రియో ఇక్కడ లైనింగ్కి అతకదు. దట్ వేర్ మిస్క్యారేజెస్ హ్యాపెన్, దట్ వేర్ పీపుల్ కాంట్ కన్సీవ్. ఓకే, సో ఇవన్నీ ఒక నార్మల్, ఒక న్యాచురల్ 28 days సైకిల్లో జరిగే ప్రాసెస్ ఇది. యూ హ్యావ్ అ కండిషన్ ఆఫ్ PCO. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, లైక్ ఫాలిక్యులర్ ఫేజ్లో మనకి ఏవైతే ఫాలికల్స్ గ్రో అయ్యి డామినెంట్గా ఫామ్ అయ్యి ఉండిపోతాయో, ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ అ సిస్ట్. దాన్నే PCOD అంటున్నాము. సింపుల్. ఓకే, సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ కాన్సెప్ట్ గురించి చెప్పండి. హౌ ఇట్ ఈస్, అంటే ఇప్పుడు ఎక్కువ సెలబ్రిటీస్ ఎక్కువ చేస్తూ ఉన్నారు చాలా వరకు. అండ్ మెయిన్లీ ఉపాసన గారు ఎగ్ ఫ్రీజ్ చేయడము, అండ్ కొంచెం అకార్డింగ్ టు దర్ ఏజ్ ఫ్యాక్టర్గా డిలే అయినా కూడా దే హ్యాడ్ హెల్దీ బేబీస్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎగ్ ఫ్రీజింగ్ కాన్సెప్ట్ గురించి అండ్ వాట్ యూ విల్ సే అబౌట్ ఇది? ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ అఫోర్డబుల్ చేయగలడా ఇలాంటి ఒక థింగ్స్ని? ఏంటి అంటే ఐ ఆబ్వియస్లీ సే నో. అఫోర్డబుల్ అన్నది నో. ఓకే, okay, it's again you need to get over the financial status and everything over this. అంత ఈజీగా ఎగ్ ఫ్రీజింగ్ అయితే చేసుకోలేము. ఓకే, ఓకే, బట్ ఇట్స్ అ గుడ్ ఆప్షన్. వాట్ ఐ సే ఇస్, ఎప్పుడు గుడ్ ఆప్షన్ అది. నువ్వు 28 years ఉండు, 25 years ఉండు, ఫస్ట్ మీరు ప్రాపర్గా ఉన్నారా, మీ లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉందా, అగైన్ కమ్స్ న్యూట్రిషన్ ప్రాపర్గా ఉందా, ఆర్ యు అ హెల్దీ ఉమెన్, ఆర్ యువర్ ఎగ్స్ హెల్దీ. ఇప్పుడు టీనేజర్స్లో చూసుకుంటేనే మెనీ ఆఫ్ దెమ్ ఆర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్డ్, మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ PCOD కండిషన్స్. ఇవేవి లేకుండా నార్మల్ ఉమెన్, నార్మల్ హెల్దీ ఎగ్స్ ఉన్నాయి అని అనుకుంటే యూ కెన్ ఫ్రీజ్. బట్ ఇఫ్ దట్ ఫ్రీజింగ్ ఇస్ డన్, అది ఎంత % ఆఫ్ నీకు యూజ్ అవుతుంది అన్నది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఓకే, సో ఓకే నాకు ఎగ్స్ ఉన్నాయి కదా, ఐ క్యాన్ లివ్ మై ఓన్ లైఫ్ స్టైల్ అనుకుంటే నో. దాట్ అగైన్ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఇన్ టు యువర్ ఓన్ యూట్రస్. అక్కడ ఓకే, మీరు దాని తర్వాత అన్హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేసి మళ్ళీ అలానే బిహేవ్ చేశారనుకోండి, నథింగ్ గోస్. యూ కాంట్ కన్సీవ్ దెర్ అగైన్. కన్సీవింగ్ ఛాన్సెస్ వుడ్ రెడ్యూస్ అగైన్. యూ నీడ్ టు హ్యావ్ దట్ కేపబిలిటీ వెన్ యూ ఆర్ ఫ్రీజింగ్ యువర్ ఎగ్స్ ఎట్ ద టైమ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు కన్సీవ్. ఓకే, రెండప్పుడు కూడా చాలా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అప్పుడే ఎగ్ ఫ్రీజింగ్ అన్నది యూ కెన్ ఆప్ట్. అది కూడా మీరు ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకోవాలి. ఎవ్రీథింగ్ నీడ్ టు బి బ్యాలెన్స్డ్. దెన్ యూ కెన్ ప్లాన్ ఫర్ ఎగ్ ఫ్రీజింగ్. ఓకే, మీరు ఎలాంటి ఒక ప్రాపర్ డైట్ చార్ట్ ఇస్తారు? లైక్ ఫర్ IVF వాళ్ళకి కావచ్చు, అసలు మీ డైట్ చార్ట్స్ ఎలా ఉంటాయి అంటే వాట్ యు విల్ సే? See, one, my diet charts like mostly women, లైక్ ఫేస్ వైజ్ డైట్ చార్ట్స్ ఉంటాయి. ఇందాక నేను డిస్కస్ చేసినట్టుగా మెన్స్ట్రేషనల్కి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వడము అలా జరుగుతుంది. సో ఎవ్రీ ఫేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫుడ్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ వాట్ వీ గివ్ ఓవర్ హియర్. అది కాకుండా స్పెషలీ వెన్ వీ టాక్ అబౌట్ IVF, ఏదైతే సైకిల్ని మనము బేస్ చేసుకొని డైట్స్ ఇస్తామో దానితో పాటు వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ IVF
ట్రీట్మెంట్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళక ముందు 3 months నుండి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. ఇద్దరిలో అగైన్ డిఫరెంట్ డైట్ చార్ట్స్ ఉంటాయి. ఓకే 3 months ముందు ప్రిపేర్ చేసుకున్న వాళ్ళకి సైకిల్ వైజ్గా ఇస్తాము. అదే ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళకి ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉండే వాళ్ళకి వి ఫాలో ది ప్రోటోకాల్ ఆఫ్ ఐవీఎఫ్. ఓకే సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐవీఎఫ్లోనే మళ్ళీ 2 డివైడ్స్ ఉంటాయి. ఓకే అండ్ కమింగ్ టు అండి చాలా హెల్దీ ఆప్షన్స్ వచ్చేస్తున్నాయి. యాజ్ యూ మెన్షన్ వైట్ రైస్ బదులు పాలిష్ రైస్ బదులు కొంచెం బ్రౌన్ రైస్ అని, ఈ బ్రౌన్ రైస్ కన్నా మిల్లెట్స్ బెటర్ అని, మిల్లెట్స్ కన్నా క్యునావో సీడ్సా ఏవో ఉంటాయి, కిన్వా సీడ్సా ఏ సంథింగ్, సో అవని ఇలాగా ప్రతిదీ చేంజ్ చేస్తున్నాం. అలాగే కమింగ్ టు సాల్ట్ బదులు ఈ పింక్ సాల్ట్ బెటర్ అని లేదా బ్లాక్ సాల్ట్ బెటర్ అని, అసలు ఈ పింక్ సాల్ట్ కాన్సెప్ట్ గురించి చెప్తారా? పింక్ సాల్ట్ అన్నది నాట్ నీడెడ్. వాట్ ఐ సే ఇస్ అయోడైజ్డ్ సాల్ట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ వాట్ వీ క్యాన్ హ్యావ్. ప్రతి ఇంట్లో అయోడైజ్డ్ సాల్టే పెట్టుకోండి అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ అ కండిషన్ ఆఫ్ సంథింగ్ వేర్ యూ కెన్ టేక్ అ పింక్ సాల్ట్. ఈ పింక్ సాల్ట్ని రిప్లేస్ చేసిన వాళ్ళ ఇంట్లల్లో యూ కెన్ గో అండ్ గెట్ టెస్ట్ డన్, దే విల్ హ్యావ్ అ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్. పింక్ సాల్ట్ వాడుతున్న వాళ్ళకా? బికాస్ యూ నాట్ హ్యావింగ్ అయోడిన్ ఇన్ యువర్ బాడీ. అయోడిన్ వచ్చేదే మనకి సాల్ట్లో నుండి. మోస్ట్ ఆఫ్ ద అయోడిన్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద సాల్ట్. ఇఫ్ యూఆర్ అవాయిడింగ్ ది అయోడిన్ అండ్ రిప్లేసింగ్ ఇన్ టు ద పింక్ సాల్ట్, ఇక్కడ వాట్ ఆర్ ద బెనిఫిట్స్? మినరల్స్ ఉంటాయి, నేను కాదు అనను, బట్ వాట్ ఎక్స్టెంట్ టు అ మినిమల్ ఎక్స్టెంట్. అంటే ఫ్యాన్సీగా నేను పింక్ సాల్ట్ తీసుకుంటున్నాను చెప్పడంకి తప్ప ఇట్స్ నాన్ సెన్స్. వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ నెవర్ గో ఫర్ దాట్. లేనిపోని రోగాలు తెచ్చుకోవడం అంటే దీన్నే అంటారు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని. థ్యాంక్ గాడ్ నేను మార్చుదాం అనుకుంటున్నాను పింక్ సాల్ట్కి, బట్ రైట్ నో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటూ ఉన్నాం మనము, డైరీ ప్రొడక్ట్స్ మానేయండి, కర్డ్ తినడం ఆపేయండి, పాలు తాగడం ఆపేయండి, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వాట్ యాక్చువల్లీ హ్యాపెన్ ఆ సిచ్యువేషన్స్ గురించి? సో హ్యాస్ వి టాక్ అబౌట్ ద ట్రెండ్, ఓకే మనకి ఇంకా రానున్న కాలంలో వీ కెన్ సే స్టాప్ ఈటింగ్ ద వెజిటేబుల్స్, స్టాప్ ఈటింగ్ ఎవ్రీథింగ్, స్టాప్ అసలు బ్రీత్ చేసుకోకుండా ఆక్సిజన్ అంటారు. దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ ఆన్, అవర్ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ ఎస్ కమింగ్ బ్యాక్ టు ద డైరీ అండ్ ఎవ్రీథింగ్. సో హార్మోనల్ ఇంజెక్షన్స్ వచ్చేసాయి, మిల్క్ తీసుకోవద్దు, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ హార్మోన్స్, మెయిన్లీ ఉమెన్లో, టీనేజర్స్లో. ఈ కండిషన్స్ వల్ల డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ని స్టాప్ చేస్తున్నాను, విచ్ ఈస్ అగైన్ ఎఫెక్టింగ్ ద టీనేజర్స్ అండ్ ద ఉమెన్, లూజింగ్ సంథింగ్ విచ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద డైరీ. ఓకే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఐ సే హార్మోనల్ ఇంజెక్షన్స్ అంటే ఏమవుతుంది మనకి ఇన్ ఇండియా, హార్మోనల్ ఇంజెక్షన్ లైక్ ఆక్సిటాక్సిన్ కానివ్వండి, యానిమల్స్కి ఇవ్వడం లైక్ ఇట్ హ్యాస్ బీన్ బ్యాన్డ్ మెనీ ఇయర్స్ బిఫోర్. హౌ కుడ్ ఎనీవన్ సే దట్ హార్మోనల్ ఇంజెక్షన్స్ బ్యాన్ అయిన దాన్ని హౌ ఆర్ దే యూజింగ్ ఇట్? దట్ ఈస్ కంప్లీట్లీ అ మిత్. హూ బాట్ దిస్ ఐ డోంట్ లిటరలీ నో, బట్ ఇట్స్ కంప్లీట్లీ బ్యాన్డ్. ఎలాంటి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వట్లేదు. ఇఫ్ ఎట్ ఆల్ ఇచ్చినా కూడా స్మాల్ డోసెస్లో, వెన్ వీ ఆర్ బాయిలింగ్ అ మిల్క్, ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ బాడీ, నథింగ్. దానికన్నా ఎక్కువ మీరు తినే వెజిటేబుల్స్ని ఎంతో పెస్టిసైడ్స్తోని పెంచుతున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ అ లాట్. దెన్ వాట్ వీ సే అబౌట్ దిస్? అట్లా తినేస్తాం చక్కగా. దెన్ సో యూ కెన్ హ్యావ్ అ మిల్క్ ప్రాపర్లీ. No, don't literally avoid. I want to say this, every mother who has a daughter, do not avoid milk with any reasons for your like అప్కమింగ్ చైల్డ్. సి ఎలా అయిపోతుంది అంటే మెంటల్ హెల్త్ వాళ్ళది కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడున్న స్టడీస్ ఎలా అయిపోయాయి? అవును, వెరీ ప్రెషరైజ్డ్. అసలు చిన్న చిన్న పిల్లలే అసలు తట్టుకోలేక 10th ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. దే ఆర్ లిటరలీ డూయింగ్ మోర్ నైట్ అవుట్స్ అండ్ ఎవ్రీథింగ్. అలాంటి వాళ్ళల్లో వెన్ యూఆర్ అవాయిడింగ్ దీస్ కైండ్ ఆఫ్ ద న్యూట్రిషియస్ ఫుడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఎవ్రీథింగ్. Why do you want to stop listening all the tips and tricks whatever we spoke in the Instagrams? ఇప్పుడు నేను కూడా, if you see, I didn't at all mention anywhere any food.
బికాస్ నేను ఇప్పుడు ఒక ఫుడ్ చెప్పాను అనుకోండి ఫర్టిలిటీకి, అవును, ఎవ్రీవన్ విల్ ఫాలో దట్. నా ఏ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయినా సరే ఐ విల్ నాట్ గివ్ అ ఫుడ్ ఓన్లీ ఫర్ దిస్. ఒక జనరలైజ్డ్ గైడెన్స్ ఎవరైనా, నో న్యూట్రిషనిస్ట్ ఆర్ డాక్టర్స్ ఆర్ గోయింగ్ టు సే ఇది తినడం వల్ల ఇది హీల్ అవుతుంది అని. వాళ్ళు ఒక జనరలైజ్డ్ టాపిక్ లాగా చెప్పుకుంటే టు గెట్ ది అవేర్నెస్ ఫర్ యూ పీపుల్ వాట్ ద పబ్లిక్ అండ్ ద సొసైటీ ఇస్ డూయింగ్, ఇట్ ఈస్ గెటింగ్ రివర్స్ బ్యాక్. ఓకే. సో అండ్ కమింగ్ బ్యాక్ టు ఐవీఎఫ్, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నా కూడా వై మెనీ ఆఫ్ ద ఐవీఎఫ్స్ ఆర్ ఫెయిలింగ్ అంటే వాట్ యూ విల్ సే? హ్యాస్ వి టాక్ ఐవీఎఫ్స్ ఆర్ ఫెయిలింగ్ అంటే, ఇప్పుడు నేను ఒక ఓవ్యులేషన్ ఇండక్షన్ని ఫాలో అయ్యాను. ఇట్స్ అ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ బేసికలీ. స్టార్టింగ్ స్టెప్స్ వి గో ఆన్. Okay, I don't want to like say we shouldn't do this, but first prepare your body. That is what all I want to say. 3 months ముందు మీరు బాడీ ప్రిపేర్ చేసుకొని ఏ మెడికేషన్ తీసుకున్నా కూడా గెట్ ద సపోర్ట్ ఆఫ్ ద న్యూట్రిషన్ వేర్ వాట్ ద మెడికేషన్స్ ఆర్ గివింగ్ యూ ద సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, ఆ సైడ్ ఎఫెక్ట్స్ని కోపప్ చేయడానికే మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఇఫ్ అది మీ బాడీకి ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు వై ఆర్ యు నాట్ కాన్సన్ట్రేటింగ్ ఓవర్ హియర్? ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేసి లైక్ ఇష్టం వచ్చిన డైట్స్ ఫాలో అయిపోయి వన్ డే ఉమెన్ ఆర్ అ మెన్ వాట్ దే డస్ టు ద బాడీ ఈజ్ లైక్ నువ్వు ఎలాంటి డైట్ తీసుకున్నా ఎలాంటి మెడికేషన్ తీసుకున్నా దట్ డజంట్ వర్క్ టు యువర్ బాడీ. ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి వీ డోంట్ హ్యావ్ అ రీజన్ అండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే ఆర్ ప్రిపేరింగ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సర్టింగ్ ఇన్ టు ది యూట్రస్. ఓకే, ఎంత మంచి గ్రేడ్ ఎంబ్రియో అయినా కూడా తిరిగి వచ్చి మళ్ళీ తల్లి గర్భంలోనే పెరగాల్సిందే. అది అవును, అది పెరగాలి అన్నా ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా మీ బాడీ, మీ యూట్రస్ నీడ్ టు ప్రిపేర్. అది అవ్వలేదు అంటే ఇది అవ్వదు. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు గెట్ సక్సెస్. వావ్, సూపర్. సో మీతో చాలా మాటలు మాట్లాడడం, చాలా డిస్కస్ చేశాము. అండ్ మీకు కూడా ఒక డౌట్ ఉంది కదా, సో మ్యామ్ని ఎలా కన్సిడర్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి, ఎలా ఈవిడ్ని అప్రోచ్ అయ్యి డైట్స్ అన్నది తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ న్యూస్ అయితే ఇక్కడ ఉంది. March 8th ఉమెన్స్ డే స్పెషల్గా ఫైండ్ యువర్ హెల్త్ యాప్ లాంచ్ కాబోతుంది. సో ఆ యాప్లో ఏముంటాయిరా అంటే యుల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఆప్షన్ రైట్ నో. నాకు తెలిసింది ఏంటి అంటే యూ హ్యావ్ ఏ 7 days ఆఫ్ ఫ్రీ ట్రయల్ ఉండబోతుంది. అండ్ అలాగే ఫస్ట్ కన్సల్టెన్సీ 45 minutes అది కూడా ఫ్రీ ఉండబోతుంది అనమాట. సో ఇంకా ఏం ఉండబోతున్నాయి మ్యామ్ ఈ యాప్లో? ఎందుకంటే ఎవరు అంత ఈజీగా ఫ్రీ కన్సల్టేషన్ అయితే ఇస్తారేమో కానీ 7 days ఆఫ్ ఫ్రీ సెషన్ అయితే అస్సలు ఇవ్వరు. అండ్ ఇందులో మన మెంటల్ హెల్త్ని ఎలా స్టెబుల్ చేసుకోవాలి దానికి ఏమన్నా ఉన్నాయా? అండ్ మోర్ ఓవర్ ఇది మన ప్లే స్టోర్లో అండ్ యాపిల్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, దిస్ ఫైండ్ యువర్ హెల్త్. సో మీరు మీ యాప్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా. సో ఫైండ్ యువర్ హెల్త్ యాప్ లాంచ్ చేసింది మెయిన్లీ ఫర్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ. ఓకే, సో ఎనీ కండిషన్ విత్ ద ఉమెన్, okay, any symptom with the woman, everyone can book their consultations. And women's antnanu ani don't move apart men's annadi. Of course, okay, you can also. Yes, fertility annappudu couples are need to join. If men's have certain conditions, you can also barely can join here. But yes, this app is particularly for women and the fertility where they can track their cycles. Okay. And as we spoke till now completely in the podcast, nutrition, mind body connection, physical activity, everything is going to be included in this app. Okay. And most importantly, నేను ఇప్పటివరకు చెప్పినట్టుగా సైకిల్ వైజ్ న్యూట్రిషన్ అన్నదే ఉంటుంది. అండ్ 7 days ఫ్రీ ఎందుకు ఇస్తున్నాము అని అంటే you will come to know what is the difference between a 30 days full diet chart and the phase wise diet chart. Okay. ఈ 7 daysలో మీకు ఏ ఫేస్లో అయితే ఉంటారో మీరు ఆ ఫేస్లోనే మీకు డైట్ అన్నది ఇస్తాము. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రీ డైట్ చార్ట్స్ ఓవర్ హియర్. అండ్ నాట్ ఓన్లీ ద డైట్ చార్ట్ ఫర్ ఫ్రీ. Okay. Like 45 minutes, whatever we consult you, we will know completely your body, your conditions, your our things. track record. మీకు ఒక రూట్ కాజ్ అన్నది ఇస్తాము. Yes. Okay, how you can overcome అన్నది చెప్తాము. And physical activity, yoga, we don't go with the like gyms and everything over here. Women's housewives are working women,
they can just go for the yoga, not that intense workouts what I feel. ఇప్పుడు fertility side నుండి మాట్లాడుకుంటే okay, and mind and body connection, which is very very important. Healing with chakras and acupressure points are also going to be included in this app. And I am the personal one who is going to take care of each and everything. No other assistants or someone is going to take care of you. Direct contact with Dr.K.Mounika. Yes. అంతే కదా? yes. చాలా వెయిట్ ట్రాకింగ్ చేసుకోవచ్చు, సైకిల్ ట్రాకింగ్ చేసుకోవచ్చు, స్టెప్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటాను. టుడేస్ పాడ్కాస్ట్ ఇంకొక పాడ్కాస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.